మనకి లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలు పడుతుంది ఎపిసోడ్ అనేది. అలాగే నా ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే చూసేసండి, లేకపోతే అసలు అర్థం కాదు. మన బో హ్యాంకాక్ ఏంటంటే గోడ మీద లూఫీ ఇంకా బో హ్యాంకాక్ అని చెప్పి రాసుకుని ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే తను ఇమాజినేషన్ చేసుకుంటుంది, నికోరాబీ నీకు వాళ్ళతో ఉండిపోద్దా అని అని చెప్పి. ఇక్కడ చూస్తూ ఉంటే మనకి డ్రాకులా సీన్ దగ్గర చూపిస్తూ ఉంటుంది. మన గోస్ట్ పాప ఏదో మాట్లాడుతూ ఉంటుంది, అసలు నువ్వు దేని పనికి రావరారే అని చెప్పి. ఇంకా అక్కడ చూస్తుంటే తను అక్కడికి ఎలా వచ్చేసిన అనే విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ప్లస్ తను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మన జోరోని కలుస్తుంది. మన పాప మన ఊరిని అక్కడికి పంపించేసిన తర్వాత స్టైల్కి ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. తర్వాత జోరో గారికి ట్రీట్మెంట్ మొత్తం చేస్తూ అసలు జోరో గారిని చాలా దగ్గర చెప్పాలంటే చూసుకుంటూ ఉంటుంది. ప్లస్ జోరో గారు పైకి లేచిన వెంటనే అసలు ఏమైంది నాకు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అసలు నేను ఎక్కడ ఉన్నానని చేశాక మన దయ్యం బాబు భయపడమే ఉంటుంది. మన జోరో గారికి మొత్తం గుర్తొచ్చేస్తుంటుంది, ఈ పాప ఎవరు అని చెప్పి. అసలు నువ్వు ఇక్కడేం చేస్తావు, అసలు నేను ఇక్కడేం చేస్తాను అని చెప్పి చెప్తుంటే ఇది నాకు మంచి ఛాన్స్ ఇట్లా ఆడుకున్నా అని చెప్పి నెగిటివ్ ఫీడ్ని పంపించేస్తుంటే నేను దేనికి వేస్ట్గా అనేసి అని మాట్లాడుకుంటూ ఉంటాడు. చూసేవా నువ్వు వేస్ట్గా అని చెప్పి నాకు బాగా తెలుసు అని చెప్పి మాట్లాడుకుంటే తన టెడ్డీ మొత్తం కట్టి పెట్టేసి మన టెడ్డీలో దూచిపెట్టేసి ఉంటాడు మనని. అరే నా మర్యాద నా బడిది అని చెప్పిన మళ్ళీ నెగిటివ్ ఫామ్స్ని పంపిస్తూ ఉంటుంది. ప్లస్ తనకి చెప్తా ఉంటుంది, నువ్వు ఇప్పుడు డ్రాకులా ప్లేస్లో ఉన్నావు, డ్రాకులా మీహాక్ ప్యాలెస్లో ఉన్నావు అంటే డ్రాకులా మీహాక్ ప్యాలెస్లో ఉన్నా, అసలు నేను ఇక్కడేం చేస్తున్నాను అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. నువ్వే ఇక్కడికి వచ్చావు అసలు అంటే నా అక్కువ మగడి ఇక్కడ పంపించేశాడు. ఫస్ట్ నీ ఇక్కడి నుంచి అంటున్నా తొందరగా బయటపడాలని చెప్తే నువ్వు బయటపడాలా, చాలా కష్టం నీకు ఇది బయటపోదాం అని చెప్పి తన మీద మొత్తం హలో పవర్స్ యూస్ చేస్తూ ఉంటుంది. ప్లస్ మనోడు చాలా భయపడుతుంది. కింద రిచువల్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఆ రిచువల్ చేసుకుంటూ ఉంటే ఎవరు రిచువల్ చేసుకుంటుంటే శాటన్కి రిచువల్ చేసుకుంటుంటారు వాళ్ళు, దేని నమ్మేవాళ్ళు. తను చేసుకుంటా ఉన్నప్పుడు సంథింగ్ ఏదో అక్కడికి వచ్చి ఉంటుంది. అక్కడికి ఎవరో వచ్చి గెస్ట్ చేయింది మన బ్రూక్ అక్కడికి వచ్చేసి ఒక శాటన్ లాగా వచ్చేసరికల్లా శాటన్ వచ్చేసరికి ఇక్కడికి తను శాటన్ లాగా పూజిస్తూ ఉంటాడు. అంటే శాటన్ ఇక్కడికి వచ్చేసాడు, ఇంకా మన కష్టాలన్నీ తీర్చేస్తారు అని చెప్పి వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి మన బ్రూక్ గాడు చాలా గాయాలతో వచ్చేసరికల్లా ఓ ఎక్స్క్యూజ్ మీ అని అంటుంటారు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మన లూఫీ ఫుల్గా దెబ్బ తినేసి ఉంటాడు. ప్లస్ వీళ్ళు ఇంపుల్లోనికి చాలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. ఇంక ఇంపుల్లోనికి వెళ్ళిపోతాం అనే దానికి రెడీ అవుతున్నారు. ఇక్కడికి అందరూ ఇంపుల్లోనికి వచ్చేస్తూ ఉంటాడు. ప్లస్ వార్ జరగబోతుందని చెప్పి ఎందుకంటే వైట్ బియర్ కూడా వారు ఖచ్చితంగా వేసాం కాబట్టి దానికి అక్కడికి పెట్టి ఒక వాళ్ళాడు అందరూ వచ్చేసి ఉంటాడు. వాళ్ళాడ్స్ అందరూ వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటాడు ఏమని అసలు వైట్ బియర్ అలా ఉంటాడు. ఏసు చాలా పవర్ఫుల్ పెట్టి ప్లస్ తన కోసం వస్తాడని చెప్పి ప్లస్ గ్రాఫ్ కూడా చెప్తూ ఉంటాడు మన లూఫీ వాళ్ళ తాత గార్ప్. మాట్లాడుతుంటారు, నువ్వు కూడా నా మనవాళ్ళు అంటాడు మర్యాదగా ఇక్కడి నుంచి నేను నిజం ఒప్పుకో వదిలేస్తాను అని మాట్లాడుతుంటే అసలు నేను ఈ పరిస్థితిలో చూస్తాను, నాకు ఇష్టం లేదు, నేను కోల్పోవాలనుకోవట్లేదు, నువ్వు చాలా పైరట్గా మాడావు, నేను ఆ రోజే చెప్పాను నువ్వు నాకు మెరీన్గా మారిపోయాను అంటే ఇప్పుడు మీకు ఇంత కష్టాలు వచ్చేది కాదని చెప్తే అవును మా నాన్న ఒక పైరటే, నేను ఒక పైరట్నే, అయినా నేను మా నాన్న పేరుతో పెట్టుకుని తిరగాల్సిన అవసరం నాకు లేదు, నాకు మా అమ్మ పేరు ఉంది, నేను దాంట్లో బతుకుతాను, నీకు అసలు ఏం తెలుసు నన్ను ఎంతమంది ఎంతలా టార్చర్ చేశారని చెప్పి. నాకు అసలే నానంటే నాకు వైట్ బియర్ మాత్రమే, తన్నే నాకు చేయి చాపి కష్టాల సమయంలో కూడా ఉన్నాడు, మా నాన్న దేనుకున్నాడు, తను నాకు చనిపోయాడు, కష్టంలో లేడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ మనకు ఒక బ్యాక్ స్టోరీ చూపిస్తున్నట్టు ఉంటాడు. ప్లస్ ఇక్కడ మనకి ఏదో షిప్ చూపిస్తూ ఉంటాడు. ఆ షిప్లో మనకి ఇది మనకి స్టార్టింగ్ అలోవియా చూపిస్తూ ఉంటుంది. తను ఏంటంటే మన బూగితో అదే మన కొలాబ్ అయిపోయి ఉంటారు వాళ్ళంతా. ఇంకా వాళ్ళు నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరుగా మారుతారని చెప్పి ఎందుకంటే మన క్లోన్ కూడా బండిచ్చేసి ఉంటాడు మన బగ్గీని. ఇంకా సీన్ చూసేసి ఇంపిల్లోని చూపిస్తాను అండర్ వాటర్ ప్రిజంలో. అక్కడికి చాలా అంటే అండర్ వాటర్లో ఉంటుంది ప్రిజం అనేది, అది ఇంపిల్లో అనేది. ఇంకా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళంతా టార్చర్ చేస్తుంటారు. లెవెల్ 1 అనేది చాలా అంటే చాలా దారుణమైంది. ఇంకా అక్కడ కూడా లెవెల్ 1లోనే దారుణంగా ఉంటే లెవెల్ 6లో లెవెల్ 5లో ఉంటుంది మీరు ఆలోచించుకోండి. వాళ్ళు టార్చర్ చేస్తూ పెడతా ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఫుడ్ ఉండదు. ప్లస్ ఫుడ్ కోసం ఒకరికొకరు కుట్టుకుంటూ ఉంటారు. ప్లస్ అక్కడ వార్డన్ చేసేది కూడా ఒక దగ్గర ఒక మాస్టర్స్ అక్కడ వార్డన్ చేస్తూ ఉంటాయి. అవి చాలా పవర్ఫుల్ అవి. ఒక్కసారి ఇంపుల్లోన్లో కానీ వస్తే బయటికి వెళ్ళడం అస్సలు కష్టం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా ఇంపుల్లోన్ లోపలికి వచ్చేస్తా ఉంటాడు. ప్లస్ మనం బో హ్యాంకాక్కి ఒక వాళ్ళాడు కాబట్టి తను కూడా ఇంక ఇంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఎక్కడికి మన లూఫీని తీసుకుంటే అక్కడ చూడండి వచ్చేసిందని చెప్పి వీళ్ళు ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నీకు వీళ్ళని స్టోన్స్లో మార్చేదని చెప్తే వద్దు నువ్వు ఇప్పుడు ఉన్నది ఇంపుల్ లోన్లో, అలా చేస్తే నీకు శిక్ష పడవచ్చు అని చెప్పి చెప్తా ఉంటే అర్థమైందిలే అయినా వాళ్ళు అలా చూడబాక అని చెప్పి చెప్తుంటే సరే నేను మాట్లాడుకుంటా అని చెప్తుంటే లూఫీ నా బాడీలో జాగ్రత్తగా ఉన్నావు కదా అని చెప్తే నేను బయటకు వచ్చేయాలి మనం చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే అయితే ఫస్ట్ మన పనిని కానీ చేద్దాం అనుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఆ గేట్ కీపర్ అక్కడ ఉంటాడు. తను గేట్ని ఓపెన్ చేయింది
ఇంకా వాళ్ళోడు వస్తుందని చెప్పేసి తనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంటుంది. అదే తను వచ్చేసి ఇన్ఫర్మేషన్ చెప్పి ఉంటుంది. ఇంకా వాళ్ళోడు వచ్చేసేసరికల్లా ఇంకో అందరూ రెడీ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళోడు వచ్చే స్టైల్ ఇంకా వాళ్ళే పోయి గ్రీటింగ్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళోడు వచ్చేసి ఇంకా పోయి మాట్లాడుకుంటూ ఉంటాడు. బో హ్యాంకాక్ ఇక్కడ అందరికీ ఒక్కొక్క విధాలు లేవు, అందరికి ఒకేలా చూస్తారు. మేము మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలి, చూడాలి మీ బాడీ మొత్తాన్ని, మీ బాడీలో ఏమైనా ఉందా లేదా అని చెప్పి మాట్లాడుతుంటుంది. దానికోసం ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి అని చెప్తే ఆ సీఎం అంటే ఏం కాదు, ప్లస్ మీ డెవిల్ ఫుడ్ పవర్స్ని యూజ్ చేయబాకని అని చెప్పి చెప్తూ ఉంటుంది. ప్లస్ తన మీద అంటే దాన్ని మానిటర్ చేసేదానికి ఇక్కడ చూస్తుంటే అందరు అబ్బాయిలందరూ అసలు మన బో హ్యాంకాక్ వచ్చేసింది, ఇంకా తను రెడీగా ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉంటే సరే అయితే నేను కూడా బిజినెస్ స్టోన్స్ చేసుకుంటాను, కానీ నేను ఒక వాల్ని ఆ విషయం మర్చిపోబాక అని చెప్తే అని చెప్పి చెప్తూ ఉంటారు. ప్లస్ వీళ్ళందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు, ఎందుకంటే తను బట్టలు ఇప్పుతూ ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే చెక్ చేయాల్సింది కాబట్టి తను బట్టలు ఇప్పేదానికి ఫస్ట్ తను క్యూట్గా మాట్లాడుతా తనకి లవ్లో యూస్ చేసేసి ఉంటుంది. కమాన్ లూఫీ కానీ తప్పించుకొని చెప్తే అక్కడ ఏదో మాయమైపోయిందని చెప్పి అనుకుంటే లూఫీ ఎంతనే తొందరగా నుంచి పారిపో, ప్లస్ నువ్వు ఖచ్చితంగా మీ అన్నని కాపాడేసారు అని చెప్తుంటే థ్యాంక్ యూ బో హ్యాంకాక్, ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం మనం అని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఎంతనే తొందరగా అని చెప్పి చెప్తుంటే సరే ఫస్ట్ నువ్వు వెళ్ళి మీ అన్నని కాపాడు అని చెప్పి చెప్తుంటే ఖచ్చితంగా నేను నీ దగ్గరికి వస్తాను, నీ దగ్గరికి వచ్చి నేను తీసుకుని పోతాను, ఐ ప్రామిస్ అని చెప్తుంటే తనకి ఈ ప్రామిస్ ఎలా వస్తుంది, ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టుగా హిండి పడుతుంటుంది మన బో హ్యాంకాక్కి. తను చాలా గట్టిగా సిగ్గుపడిపోతూ ఉంటుంది. తను ఎంత సిగ్గుపడిపోతుందంటే తను అక్కడికక్కడ కుళ్ళిపోయేలాగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తామంటే సరే నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ తను అసలు ఏం జరుగుతుంది అక్కడ, అసలు ఏం జరుగుతుందని చెప్పి మనకి న్యూస్ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే అక్కడ కెమెరా పని చేయకుండా ఉన్నా అని చెప్పి బో హ్యాంకాక్ లోపల ఎలా ఉంటుంది అని చెప్పి ఇమాజినేషన్ చేసుకుంటున్నా అని చెప్తే సార్ లోపల కెమెరా పని చేయట్లేదు సార్ అంటే కెమెరా పని చేయట్లేదా, అసలు పోయి ఒకసారి మనం కొనుక్కొని వద్దాం అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే మనం దాన్ని రికార్డ్ చేస్తుంటే, ఎందుకంటే తను ఎవరో కాదు బో హ్యాంకాక్ ఓళ్ళ నుంచి అన్నగట్ట. ఇక్కడ చూస్తుంటే తను అట్లా బయటకు వచ్చేసింది, ఎందుకంటే తను చెక్క పని అయిపోయి ఉంటుంది చూసారా అని చెప్పి. ఇక్కడ చూస్తుంటే లూఫీ గారిని ఇంకా పంపించేసి ఉంటాడు. ఇంకా స్టైల్గా లూఫీ థ్యాంక్ యూ బో హ్యాంకాక్ అని చెప్పి చిన్న చెప్పుంటే బో హ్యాంకాక్ అయితే ఇంకా తనగా చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు బో హ్యాంకాక్. లూఫీ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పి తన కింద పడిపోయి ఉంటుంది. ప్లస్ తను చూసి అసలు ఏమైంది బో హ్యాంకాక్కి ఇలా ఎందుకు ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ ఇంకా వీళ్ళందరూ స్ట్రైట్గా లిఫ్ట్లో లూఫీ కూడా అయితే ఒక్కొక్క స్టేజ్ని దాటుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకో లిఫ్ట్లో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళమని చెప్తే స్ట్రైట్గా లెవెల్ 5లో ఉంటాడు, అక్కడే ఉంటాడు ఏస్ అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ చాలా తక్కువ బౌంటీ ఉన్న వాళ్ళకి, సెకండ్ అనేది ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నది చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తాడు. ఇంక ఇక్కడ చూస్తామంటే మన లూఫీకి ఒక చిన్న పీస్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం చనిపోతాడని భయపడతా వెళ్తుంటాడు. ఇక్కడ చూసింది మన బక్కీని చూస్తాడు. బక్కీ వాళ్ళ గాడ్స్ ఫైట్ చేసేసి బయటకు వచ్చేసి ఉంటాడు. బయటకు వచ్చిన నిమిషానికి ఏమన్నాడు దొరికిపోయి ఉంటాడు. ఆ పచ్చ నేను ఇక్కడ దొరికిపోయినాక మనం కనిపెట్టేసాం సార్ అని చెప్పి చెప్తుంటాడు. హరి అని చెప్పి ఇంకా గాడ్స్ అందరూ మన వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. రోబోటిక్ బ్లూ గాడ్స్ కూడా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. లూఫీ కూడా అసలు ఎట్టాలని చెప్పి అర్థం కాకుండా మొత్తం గిరిగిరిగా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ బక్కీ కూడా ఏంటంటే ఫైట్ చేస్తూ ఉంటాడు. మన బక్కీ కూడా ఏదో అలారం కొట్టేస్తున్న సరికల్లా లెవెల్ 5లో ఉండొచ్చా అని చెప్పి అనుకుని ఉంటాడు. అదే వాడిని అనుకుని అక్కడ బక్కీ గారు దొరికి ఒరే బక్కీగా ఇక్కడికి ఏం చేస్తాను అని చెప్తుంటే ఒరే లూఫీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. నీ వల్ల రా నేను ఇరుక్కుపోయింది ఇక్కడ అని చెప్తుంటే అసలు సరే ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి మాట్లాడుతుంటే బయటికి వెళ్ళాలా అని చెప్పి మాట్లాడుతుంటే నేను ఇక్కడికి వచ్చి నేసిన కాపాడదాకా అని చెప్పి మాట్లాడుతుంటాడు. సరే స్టూపిడ్గా మాట్లాడబాకరా వేసినట్టు కాపాడతారా అని చెప్తే ఓ మా అన్నయ్య రా నేను ఖచ్చితంగా కాపాడేసి వెళ్తారా అని చెప్పి అడిచి మరీ చెప్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే అసలు ఈ బ్లూబెర్రీ అసలు ఏంది వంట అని చెప్పి మాట్లాడుతుంటే ఇది బ్లూబెర్రీ రోబోట్స్ అవి గాడ్స్లో పనిచేస్తాయి అని చెప్పి మాట్లాడుతుంటే సరే అయితే వేసిపోతామని చెప్పి అనుకుంటా ఇద్దరు మళ్ళీ తిరిగి దాంట్లో ఫైట్ చేసానికి రెడీ అవుతుంటారు. అలా బక్కీ ఇంకా లూఫీ ఇద్దరు కలిసి దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు నాన్ స్టాప్గా వాళ్ళని అటెండ్ అని ఓడిచా అని చెప్పి వాళ్ళని గట్టిగా కొడతా ఉంటాడు. నువ్వేం పీకలేవు అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా బక్కీగాడు తన టెక్నిక్ మొత్తం యూజ్ చేసి మనోడితో ఫైట్ చేసి దానికి రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ తన బ్లూబెర్రీ రోబోట్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని కోస్తూ ఉంటాయి. మన లూఫీగా స్టైల్గా వచ్చి దాన్ని కొడతాను కానీ దానికి ఏం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలని మాట్లాడుకుంటూ ఉంటాడు. మన లూఫీ కూడా ఒకే పంచ్ దాన్ని కొట్టేస్తుంది. ఎందుకంటే మన లూఫీ గాడు సారీగా ఏం కావట్లేదు అంటున్నా. లూఫీ గారు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. అన్నాను పెట్టి ఒకటి లోపలికి వచ్చాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయినా ఇప్పుడు నువ్వు వేసి నేను కాపాడతావురా నాది లెవెల్ 5లో ఉంటాడు రావాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ తను గట్టిగా మాట్లాడబాక నా ఉండే చచ్చిపోతావు నేను మాట్లాడితే నేను వేసింది కలిసాను ఒకసారి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒకసారి నా షిప్లోకి వచ్చి నా లంచ్ తింటా ఉండేవాడు. నేను విన్నాను వేసి గురించి తను కూడా ఇక్కడ ఉన్నాడంట. సరే ఎక్కడున్నా నీ దేశాన్ని చెప్తే ఒక్క సెకండ్ నీ చేతిలో ఏముంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సరే నేను కాపాడుతా వేసి నేను కూడా కాపాడుతా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడికి వాళ్ళందరూ వచ్చేసారు. ఇది నాకు కావాలి అని చెప్పి అనేసరికలా సరే ఇస్తాలే రా అని చెప్పి ఇంకోళ్ళందరూ నాకు సరే ఇప్పుడు నీకు రియల్లీ నీకు తెలుసు వేసి ఎక్కడ అని చెప్తే నాకు ఖచ్చితంగా బాగా తెలుసు వేసి ఎక్కడ ఉన్నాడని చెప్పి సరే మన ఇద్దరు వెళ్తాను చెప్తే నాకు అది దొరికితే చాలు అది రాక్ ఐలాండ్కి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ మొత్తం టెజర్ ఉంటుంది నాకు బాగా తెలుసు నాకు అది అక్కడ కావాలి చాలు అక్కడ నేను మెరీన్ బస్సులో దొరికిపోయాను అని చెప్పి మాట్లాడుకుంటే వెళ్తూ ఉంటాడు. ఇలా దొరికావు నువ్వు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే ఫస్ట్ మనం కిందకి వెళ్ళాలి ఇప్పుడు మన ఇక్కడ లెవెల్ 1లో ఉన్నాం
మనం లెవెల్ 5లో ఉండొచ్చు. ఎస్ ఖచ్చితంగా నాకు తెలుసు లెవెల్ 5లో చాలా వరకు హైయెస్ట్ పాయింట్ చేసిన వాళ్ళు కింద ఉంటారు చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సరే అయితే పద మనం వెళ్దాం అని చెప్పి మాట్లాడుతుంటే నువ్వైతే గాలి ఆడుతున్నావు ఫస్ట్ నాకు నీ చేతిలో నాకు కావాలని చెప్పి అంటూ ఉంటే సరే ఇస్తాలే పద తొందరగా వెళ్దామని చెప్పి వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. స్ట్రైట్గా ఇంకా వేసి కప్పడానికి ఇంకా బక్కీ కూడా మన వాళ్ళతో అలయన్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా స్ట్రైట్గా ఫస్ట్ మనం ఎగురుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ గేట్ దాటాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే మనోడు అది నీకు తిరిగి ఇచ్చేసి ఉంటాడు. స్ట్రైట్గా ఒకే చెట్టుకి ఇచ్చేసి ఉంటాడు అడిగాడని చెప్పి నువ్వు ఎత్తనే వేసి కాపాడుతున్నావు కాబట్టి నీకు ఇచ్చేస్తాను చెప్తే అరే నీకంట ముఖ్యమేం కాదా ఇది అని చెప్తుంటే లేదు నాకేం ముఖ్యమేం కాదు నువ్వు ఎలా ఇంత ఈడియట్గా ఉన్నావు రా అది చాలా ట్రెజర్ రా అంటుంటే నీకన్నా కాదులే బక్కీ అని చెప్పి చెప్పుంటాడు. తన వెంటనే బక్కీ గడు ఆనందంతో పల్లె ఆనందిస్తూ ఉంటాడు. సరే అయితే థ్యాంక్స్ అని చెప్పి సరే దీన్ని చూసినా కదా ఇంక వెళ్ళిపోతాంలే అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. సరే బక్కీ చూపిస్తావు కదా దే వే అని చెప్తుంటే అది మాట్లాడుతుంటాడు. ఇద్దరు మన గొడవలు పగలుకుంటూ వెళ్ళిపోతా తొందరగా వెళ్ళిపోవచ్చా సరే అయితే కానీ అని చెప్పి బక్కీని యూజ్ చేసుకుంటా అసలు ఎవరు తను ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. మన బక్కీతో పాటు గొడవలు పగలుకుంటూ వెళ్ళిపోతుంటారు. స్ట్రైట్ కింద అనేది ఏందో ముళ్ళతో రెడ్గా ఉంటుంది అసలు ఏదని చెప్పి అది లెవెల్ 2 దానిలోకి వేసేసి మరీ చంపేస్తూ ఉంటారు మనుషుల్ని. అది దానిలో చాలా గట్టిగా గుచ్చుకుంటూ ఉంటుంది. అది దాంట్లో నుంచి విజయమైన పర్యటన కూడా తీసుకుని వస్తూ ఉంటాయి. దాంట్లో విషయం కూడా ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే బక్కీగా కాళ్ళు అనేది కింద ఉంటాయి. ప్లస్ మనోడు గాలి ఎగరతా వస్తుంటాడు. బక్కీ కాళ్ళని కింద పడుకుంటే వాళ్ళిద్దరు గాలి ఎగురుకుంటూ వస్తారు. ఇక్కడ నుంచి దూకేస్తే స్ట్రైట్గా ఇంకా లెవెల్ 2కి వెళ్ళిపోవచ్చు వీళ్ళిద్దరు అని చెప్పి మాట్లాడుకుంటారు. సరే అయితే మన లూఫీ కూడా ఎటువంటి ఆలోచించుకున్న స్ట్రైట్గా లెవెల్ 2కి వెళ్ళిపోవచ్చు అని దూకేస్తూ ఉంటాడు. నాకు దూకేస్తాడు ఏడు సార్ నాకు కావాల్సిన దొరికేసి కదా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటా ఉంటాడు. కానీ వెనక చూస్తే అవి రోబోట్స్ కూడా వచ్చి మన వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇదేంటి నన్ను వదలదా అని చెప్పి అనుకుంటే దాని బాడీ కింద పడిపోతూ ఉంటుంది. నా బాడీ కూడా కింద పడిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే మనకి తెలిసిన ఫేసెస్ ఉంటాయి. అక్కడ అతను ఎవరో కాదు అల్బాస్ట్ అక్కడ చూసిన నెంబర్ కొరగాయలతో పాటు ఉండేవాడు. తను చూస్తూ ఉంటాడు తను లెవెల్ 2లో ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మనోడు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే లూఫీ కూడా వెంటనే తను వెళ్ళాలని చెప్పి ప్లస్ బక్కీని కూడా తీసుకుని వెళ్తూ ఉంటాడు. తనకు డెడ్ ఎండ్ ఉంటుంది. సరే ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం లూఫీ అని చెప్తుంటే నేను వేసిన కప్పది వేసిన అన్న అని చెప్తుంటే సరే ఇప్పుడు మనం ఎడ్ చేయాలంటే నాకేం తెలుసు అని చెప్తుంటే ఏదో హిప్పోపాటమస్ వచ్చేసి ఉంటుంది. అదేంటంటే హిప్పోపాటమస్ చాలా కామెడీగా ఉందని చెప్పి ఇతను మాట్లాడుకుంటే చాలా పట్టదెప్పి మనల్ని తినేదానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది. మన బక్కీ కూడా దీని అమ్మ జీవితం ఏం లేదు అని చెప్పి బక్కీ రారే తొందరగా అని చెప్పి ఇద్దరు చాలా దగ్గర పరిగెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు వచ్చిన చోట్ల. ప్లస్ వాళ్ళు వెళ్తూ ఉంటే పెద్ద హిప్పోపాటమస్ వాళ్ళు తినాలని చెప్పి ట్రై చేస్తుంటారు. నోట్ని చాలా గట్టిగా మార్చేసి ఉంటుంది. అక్కడ చూస్తే బక్కీ తన చేతిని తన నోట్లో పెట్టేసి తన వీక్ పాయింట్ లాగుతూ ఉంటాడు. ఎందుకంటే తన తంగ్ని దాన్ని లాగేసి తను పడేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. తనంతా మనోడు కెమెరా నుంచి చూస్తూ ఉంటాడు. ఇక్కడ బక్కీ ఉన్నాడు ప్లస్ అంట పాటు ఇంకెవరో ఉన్నాడని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దాని దగ్గర చూస్తుంటే అక్కడ ఒక గార్డ్ని పంపించుంటాడు. లెవెల్ 2 గార్డ్ అక్కడికి వచ్చేసి ఉంటాడు. లెవెల్ 2 గార్డ్ మనతో ఫైట్ చేసి ఇంకో రెడీ అవుతూ ఉంటాడు. మన బక్కీ ఇంకా మన లూఫీ ఇంకో ఇద్దరు వాడితో ఫైట్ చేసి ఓడించాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. సరే లెవెల్ 2 గార్డ్తో నువ్వు ఫైట్ చేయగలవు కదా బక్కీ అని చెప్పి చెప్తుంటే నేను చేయగలను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే తన కట్లనేవి నేలలో ఇరుక్కుపోయి ఉంటే ఇంకొక గుంపుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే అదేం చేయలేకపోతూ ఉంటుంది. ఇంకా అక్కడ చూస్తుంటే అది చాలా వీక్గా ఉన్నట్టుంది అనుకుంటే అది అప్పుడే పైన సంథింగ్ పెద్ద లిజర్ట్ అనేది ఒక పక్షి వచ్చేసి ఉంటుంది. అది వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఎప్పుడే పడిగిట్లంటారు నాయన ఇదేంటి ఇది ఇప్పుడుందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అది పిచ్చిగా అన్ని పగలు కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది మన వాళ్ళ మీదకి. ప్లస్ మన లూఫీ ఇక్కడ గమ్మునో మీ గేట్ ట్రీ అని చెప్పి నన్ను చేతిని చాలా పట్టుగా మార్చేసుకుని ఉంటాడు. దాని తర్వాత మన లూఫీని వీళ్ళందరూ కుట్టిపట్టేస్తుంటారు. ఇడు మంకీ లూఫీ ఇక్కడ ఏం చేస్తాడు గమ్మున నోమి అంటే ఈ లూఫీ ఇక్కడ ఏం చేస్తాడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. లూఫీ బయట నుంచి ఆ గమ్మున నోమ మొత్తాన్ని లోపల సిస్టంలో కూడా కొట్టిస్తుంటాడు. ఇది బయట మన వాళ్ళు కూడా వినపడుతూ ఉంటుంది. మన అనుకుంటాను లూఫీ ఇంకా సక్సెస్ఫుల్ వెళ్ళిపోయి ఉంటాడులే అని చెప్పి ఇంకెళ్ళందరూ వేసిన లేదానికి తన లెవెల్ 5లో ఉన్నారు కాబట్టి లిఫ్ట్ వాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ప్లస్ మధ్యలో చెప్తా ఉంటారు వేసిన ఎక్స్క్యూజ్ చేసేదానికి ఇంకా ఎక్కువ రోజులు కూడా లేవు టన్నల్ని ఎక్స్క్యూజ్ చేయబోతున్నారు అని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూస్తుంటే వార్డెన్ కదా సరే ఈ ఇంపిల్లోనికి మెయిన్ వార్డ్ అంటేనే దీన్ని కలిసేసి తన నోట్లో నుంచి పాయిజన్ వస్తుంటుంది. ఈ నోట్లో నుంచి పాయిజన్ వస్తుందిరా అని చెప్పి రస్తా చెప్తా ఉంటుంది మన బోహ. ఇంకా దానిలో సరే ఇంకా వేసకుండా మర్యాద నాకు తీసుకుని చెప్తే మీరు వాళ్ళు అడుగు ఇంక మేమేం చేయాలని చెప్తే వేసినట్టు కొన్ని రోజుల్లో చంపేస్తాను చెప్తాను క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది. దాని నుంచి తను కడిపి తీసుకెళ్తాను ఖచ్చితంగా మాట్లాడేసాను వేస్తాను చెప్తుంటారు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ లూఫీ అని ఒక పెట్టి వచ్చేసాడు అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. లూఫీ కొట్టిన పంచుగా అది పడిపోయి ఉంటుంది. గ్రేట్ పిస్టల్ మంచేసాక మనోడు మళ్ళీ చిన్నపిల్లడుగా మారిపోయి ఉంటాడు. దాని చూసి ఆ పిల్లడు రే మమ్మల్ని వదిలిపెట్టమంటా అని చెప్తే ఇది చూసి మన లూఫీని వాడుకుని అందరూ ఇక్కడ పాడదాం అనుకుంటే అన్నని విడిపించేసి మన బక్కీ ఇంకో అందరికీ లీడర్గా మారిపోయి ఉంటాడు. లీడర్గా మారిపోయి అందరూ నా మాటినంది ఇంక మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం ఇంపిల్ డౌన్ నుంచి అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే రారా బక్కీ అని చెప్పి మళ్ళీ ఇక్కడ బక్కీని లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తీరం చూసి బక్కీ ది గ్రేట్ కెప్టెన్ బక్కీ సూపర్ అని చెప్పి రాస్తూ ఉంటాడు. ఇంకా మనోడు బక్కీ అని వస్తున్నాడు. ఎక్కడ దొరికిన ప్రతి ఒక్కరిని విడిపిస్తూ ఉంటాడు మన బక్కీ. దాని తలగా అందరూ ఫ్రీ అప్ అయిపోయి మన బక్కీకి ఇలా మారిపోతూ ఉంటాడు. ఇంకా బక్కీ చూసి ఎంతమంది ఉన్నారు సల్లే అని చెప్పి నేను ఈ పని చేస్తున్నారా అని చెప్పి మాట్లాడుతుంటాడు. కదా చూసి ఇంపిల్ డౌన్లోకి లూఫీ
లూఫీ వెళ్ళిపోయాడు అని చెప్పి న్యూస్ అనేది మన సన్ గోకు కూడా వచ్చేసింది. ఎందులో వాడు అక్కడికా వెళ్ళిపోయాడు లూఫీ, అసలు ఏమనుకుంటున్నారో లూఫీ, అసలు గోపు ఎక్కడ ఉన్నారు కనుక్కొని అని చెప్తుంది. ఇంపుల్లోనే ఉన్నా సార్ అని చెప్తుంది. ఇంపుల్ ప్రిజన్లో గడుపున్నారు. అది ఇప్పుడు మనం ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఏం చేయలేం. ప్లస్ ఇంపుల్లో నుంచి ఒక పెట్టి బయటకు వచ్చేది బైస్ ఇవన్నీ ఫిల్టర్స్ కాబట్టి దానితో నేను తీసేసాను, మీరు ఏమనుకోబాకండి ఓకేనా. ఇంక దాని తర్వాత స్టార్ట్ చేద్దాం 340 నుంచి. ఇంక వీళ్ళందరూ పైనుంచి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. లైక్ మంచి మంచి గేమ్స్ బాగున్నాయని చెప్పి వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు పైన అంట. దాని దగ్గర చూస్తుంటే మేము ఇంకా మానిటరింగ్ చేయట్లేదా, మానిటరింగ్ చేయకుండా గేమ్స్ ఆడుతున్నారు ఏందని చెప్పి వాళ్ళ హెడ్ వచ్చి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకేం చేద్దాం చెప్పి మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఒక ఫిగర్ జిమ్ పెట్టి మాట్లాడుతుంటారు. అది ఆ ఫిగర్ ఎవరు కాదు మన జిమ్మే, దీని కూడా ఒక వాలర్స్. తను ఇలా ఉన్నానని చెప్పి ఇంకా చేసే సర్కిల్ ఉంటాడు. ప్లస్ జిమ్ని చాలా గట్టిగా టార్చర్ చేసేసి ఉంటాడు. ప్లస్ ఏస్ని కూడా ఏస్తో మాట్లాడుతూ ఉంటాడు. ఏస్ నువ్వు చెప్పావు కదా మీ తమ్ముడు ఒకరు వస్తాడని చెప్పి, తను వస్తారు కదా అని చెప్పి చెప్తుంటే అదే నాకు ఒక తమ్ముడు అని చెప్పి ఏస్ మొత్తం చెప్పేస్తుంటాం మన జిమ్కి. దానంతా అసలు ఇప్పుడు మనం తొందరగా ఏస్ని మన ఇక్కడి నుంచి పంపించాలి కాబట్టి ఏస్ కోసం తన తమ్ముడైన లూఫీ వచ్చేసి అని చెప్పి న్యూస్ వచ్చేసింది. ఫస్ట్ మన ఏస్ని ఇక్కడి నుంచి పంపించని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనం మన డ్రీమ్ కూడా విడిపించేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళకి చాలా ఎక్కువ మనసు పడతా ఉంటాయి. ప్లస్ అవన్నీ వార్డెన్స్ లాగా అంటే చాలా వరకు ఒక లెవెల్ వార్డెన్స్ అక్కడ ఉంటాయి. డామిట్ ఏంది పడుతుంది మన వెనక అని చెప్పి ఇంకా అందరూ అనుకుంటూ ఉంటారు. సరే ఫస్ట్ మన దగ్గర నుంచి తప్పించుకోవాలి, ఇక్కడ ఉన్న మనం ఇరుక్కుపోతాం అని చెప్పి ఇంకా అందరూ ఫస్ట్ స్పీడ్గా వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. ప్లస్ నెక్స్ట్ లెవెల్ తిరిగి వెళ్ళాలంటే హెచ్చేయాలని మన బక్కి కూడా తెలియదు. సరే అని చెప్పి ఇంక అందరూ తప్పించుకోవాలని చెప్పి ఒక్కొక్క వెహికల్ పోతా అంటే మన పట్టుకుని లాగుని వస్తూ ఉంటాడు. సరే నేను అచ్చడం ఏముండదు అనుకున్నాను అని చెప్తే సరే అది ఫస్ట్ మనం వెళ్ళాం పదని చెప్తుంటే అప్పుడే వెనక నుంచి ఏదో ముందు నుంచి చాలా గట్టిగా తగ్గ ఉంటుంది. అదొక సంథింగ్ చెప్పేది దానికి ఒక హైబ్రిడ్ లాగా ఉంటుంది. అది లెవెల్ 2 గాడ్ అది అక్కడ ఉంటుంది. దాన్ని చూసి ఈ లెవెల్ 2 గాడ్ ఇక్కడ చేస్తుందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ప్లస్ ఇప్పుడు లెవెల్ 2లో ఉన్నాడు కాబట్టి అది చాలా పవర్ఫుల్గా ఉంది. ప్లస్ లెవెల్ 2 గ్రౌండ్ని పైకి లేపించేసారు కాబట్టి ఇంకందరూ అయిపోతారు, ఇంకొకళ్ళందరూ పని అయిపోతుంది అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంది సరే మనం కలిసి ఇక్కడ నుంచి తప్పించుకున్నాను అనుకుంటే లూఫీ అక్కడ దాన్ని ఓడిచాడు అనుకుంటారు. ప్లస్ పైకి వెళ్ళి దాని మీద బజూకా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ దాన్ని ఓడిచేసేదానికి ప్లస్ బక్కీ కూడా ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటారు. నా మడ్డీని వ్యాక్స్గా మార్చేసి వ్యాక్స్ పౌస్ యూజ్ చేస్తా తన క్లోన్స్తో వాడుతూ ఆడుకుంటూ ఉంటారు. దాన్ని యూజ్ చేస్తే ఏది నిజమైంది ఏదో పద్దా అని చెప్పి తెలియకుండా ఉంటుంది. ఆ వ్యాక్స్ చాలా ఉన్నాయి అక్కడ పగలు కొడుతుంది, డిస్ట్రాక్ట్ అయి ఉంటుంది. ప్లస్ మన బక్కీ కూడా ఇదే మంచి సమయం ఇక్కడ నుంచి మనం పారిపోదాం పదాన్ని అనుకుంటే అప్పుడే దాని బరువుకి కింద ఉన్న వాళ్ళు కూడా పడిపోయి ఉంటుంది. అలాగే వాళ్ళు స్ట్రైట్గా లెవెల్ 3కి అడ్డదాడిగా పగలు పెట్టుకుంటూ కిందకి వెళ్ళిపోయి ఉంటారు. ప్లస్ ఇక మన జిమ్ మీద మాట్లాడుతుంటారు మన ఏస్. ప్లస్ నా తమ్ముడు ఖచ్చితంగా నీకు ఎప్పుడైనా కనపడితే మాట్లాడు, అలాగే నేను చనిపోతున్న విషయం మా తమ్ముడికి పడకలా తెలిసిపోయి ఉంటుంది కాబట్టి వాడు ఖచ్చితంగా వస్తానని చెప్తుంటే సరే ఇప్పుడు మీ తమ్ముడు ఎక్కడ ఉన్నారో తెలుసా అని చెప్పి నాకు తెలియదు అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. రెడ్ లైన్ నుంచి కిందకి వెళ్ళాలంటే మేము ఫిష్ మ్యాన్ ఐలాండ్కి వెళ్ళాలి. ఒకవేళ తనకు ఫిష్ మ్యాన్ ఐలాండ్ కానీ వస్తే ఖచ్చితంగా ఫిష్ మ్యాన్ ఐలాండ్ అనేది వైట్ బియర్డ్ చూసుకుంటూ ఉంటారు కాబట్టి వైట్ బియర్డ్ నాకు చాలా హెల్ప్ చేశారు. నేను నా ఎంత పౌరులను చూసి నేను కాపాడేదని ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీ నాన్న పాప్స్ అదే వైట్ బియర్డ్ కూడా వస్తాడు. వైట్ బియర్డ్ కూడా నా క్రూలో జాయిన్ చేయమని నన్ను అడిగాడు కానీ నేను ఫిష్ మ్యాన్స్ని కాపాడని చెప్పి మాట ఇచ్చాను కాబట్టి నేను మా నాన్న గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్లస్ అక్కడికి సచిగుడిదానా అని చెప్పి ఒకరు మాట్లాడుతుంటారు. అక్కడ క్రొకడైల్ అక్కడ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూసి వాళ్ళకి ఫుడ్ లేదు ఏం లేదు, వాళ్ళందరూ వాళ్ళ చావు లేకుండా అక్కడే చనిపోతూ ఉంటారు. అక్కడ మన క్రొకడైల్ ఉంటారు. అక్కడి నుంచి మన అంటే లూఫీ ఇంకెళ్ళి అంతా లెవెల్ 2 నుంచి స్ట్రైట్గా లెవెల్ 2కి లెవెల్ 3కి పడిపోతూ ఉంటారు. ప్లస్ వాళ్ళ పడిపోతాం చూసి ఇంకా అందరూ చూసేసి ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే అది కిందపడేసి ఇంకెళ్ళందరూ అనుకుంటారు ఇంకెళ్ళందరూ లెవెల్ 3కి వెళ్ళిపోయి లెవెల్ 3ని అలర్ట్ చేయండి అని చెప్పి ఇంకందరూ చెప్తుంటారు. అలాగే లెవెల్ 3 కూడా నెంబర్ వెళ్ళిపోయి ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తామంటే లెవెల్ 3కి వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇక్కడ చూస్తే మన సన్ గోకు చెప్తా ఉంటారు, రే నీకు నీ మనోడు అసలు ఏం చేస్తాను నీకు తెలుసారా, నీ మనోడు ఎక్కడ దగ్గర వెళ్ళిపోయి ఎలిస్లామిని ఇప్పుడు ఇంపుల్లోను కూడా నాశనం చేస్తున్నారు. రే దాన్ని ఇంత కష్టపడడం తెలుస్తుంది ఆపేదానికి ఎలిస్లామి ఇప్పుడు ఇంపుల్లోను కూడా నాశనం చేపిస్తున్నారు. రే అసలు ఎందుకు రే నీ మనోడు ఎంత చేస్తున్నా వాడు నా రక్తమే నాకు బాగా తెలుసు వాడు ఎలా ఉంటాడు అని చెప్పి మాట్లాడతాడు. నీ మనోడిని ఫస్ట్ మీద చూసుకోని చెప్తే నీ మనోడు నువ్వు వచ్చి అంటే నా పొగడ బాగా అని చెప్పి మాట్లాడితే నేను పొగడట్లేదు ఎదవా అని చెప్తుంటే వెళ్ళు నీ మనోడిని లాక్కుంటారా అని చెప్తుంటే ఓడి నా మాట అసలు విన్నాడు, ఓడు ఇప్పుడు నా చేయి దాచిపోయాడు అని చెప్పి అరస్తా ఉంటాడు ఇద్దరు. ఇక్కడ దాని ఇక్కడ చూస్తుంది వాళ్ళు చాలా ఎండగా ఉంటుంది. అక్కడ ఎండ ఎలా వస్తుందో తెలియదు కానీ దగ్గరగా అది ఫుల్ లావా లాగా ఉంటుంది, కింద నుంచి లావా ఉంటుంది. ప్లస్ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అక్కడ ఆకలి మన ఫుడ్ లేదని చెప్పి మనం అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకెళ్ళందరూ ఎందరో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్లస్ మన వాళ్ళకి దగ్గర పైలట్స్ అందరూ కనపడుతూ ఉంటారు. అదే కొంతమంది ప్రెసిడెంట్స్ కూడా కనపడుతూ ఉంటాడు. గైస్ కాస్త వర్కింగ్ జరుగుతుంది, కాస్త నేను అడ్జస్ట్ చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇంకా లూఫీ గారు ఇక్కడ అందరూ చాలా వరకు చనిపోయి ఉంటారు, ఎందుకంటే ఎండకి చాలా అంటే చనిపోయి ఉంటారు. లూఫీ గారు ఫుడ్ కోసం ఇంకా మొత్తం తిరుగుతూ ఉంటారు. ప్లస్ మనకి ఎక్కడో సీరియస్ నీకు అంతా ఏడ దొరికింది అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పంటే గాజు కూడా లూఫీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అని చెప్పి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తూ ఉంటాడు. దాని నుంచి వచ్చిన జైన్ దగ్గరికి వచ్చేసి ఇది ఇప్పుడు పడిపోయింది మనం వాడుకున్నా తీసుకెళ్లాల్సింది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ జైన్ దగ్గర ఉన్నారు సార్ అని చెప్పి వాళ్ళు డే టు డే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే వర్కర్స్తో పెద్ద ఒక జైంట్
అలా కట్టేసి వాళ్ళని అక్కడే బండి చేసేస్తుంటారు. అలా కొన్ని బండి చేసేసారు కదా, లూఫీ దాన్ని తినాలని ట్రై చేస్తున్నా కానీ తినలేకపోతూ ఉంటాడు. బికాస్ అది సీప్ రెసిస్టెన్స్తో క్రియేట్ అయ్యింది. దానివల్ల మనలో ముగ్గురు పవర్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డేవిల్ ఫ్రూట్స్ తిన్నారు కాబట్టి. ఇంకొకరితో మీ పని అయిపోయిన స్ట్రా హ్యాట్ లూఫీ అని చెప్పి చెప్తుంటాడు. అక్కడికి ఎగ్జిక్యూటివ్ నెంబర్ 3 పెట్టి కూర్చుంటాడు. తను మనల్ని చంపేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ టెలికున్న లోపలికి వచ్చాడు ఎటువంటి ఏది లేకుండా. ప్లస్ చీఫ్ని పట్టుకుని చేసుకుంటే అది కూడా అప్పుడే లేచేస్తే ఆ రోప్ని తెప్పేసి ఉంటుంది. అలా మన వాళ్ళు ఫ్రీ అయిపోయి ఉంటారు. దాంట్లో ఫ్రీ అయిపోయి ఇక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. ప్లస్ తన దగ్గరకు వచ్చిన బ్లూబెర్రీస్ అన్నింటిని చంపేసి స్పీడ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. లూఫీ మీ నుంచి ఏదో పడుతుంది అనుకుంటే అందరూ వ్యాక్సిన్ పైకి ఎక్కేసి ఉంటారు. సరే లూఫీ మేము వెళ్ళొస్తాం టైం అయిపోయి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంక ఇక్కడ చూస్తా అంటే లూఫీ గారు నా ఎదవాల మీరు రాడు అని చెప్పి అరస్తా ఉంటాడు. ప్లస్ ఎదవాలని తిరుగుతూ ఉంటారు. సరే లూఫీ ఇంకా కింద చేయి వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ప్లస్ తనకి హెల్ప్గా అది కూడా ఫైట్ చేస్తుంది. ఇక్కడ చూస్తుంటే బో హ్యాంకాక్ ఏస్ని చూసేదానికి వెళ్తూ ఉంటుంది. ప్లస్ ఏస్ని కనుక్కో అసలు ఏస్ ఏంది అసలు ఎలా ఉన్నాడు ఏస్తో ఒకసారి మాట అని చెప్పి అడుగుంటుంది. కాబట్టి మనోడు వాళ్ళోడు కాబట్టి ప్లస్ క్యూట్గా ఉంది కాబట్టి ఒప్పేసుకుని ఉంటాడు. దానికి కాస్త అడగాలనుకుంటాడు. ఇక్కడ ఏంటంటే ఇది చాలా హీట్గా ఉంది, ఫస్ట్ ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి అందరూ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దగ్గర డెసర్ట్ దగ్గర రాకుంటారు. ప్లస్ అక్కడ ఎవరో డ్యాన్స్ చేస్తా అంటారు. ఇది మీరు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇతనే మిస్టర్ టు బాగుంచా అక్కడ చూస్తామంటే ఫస్ట్ మన ఇక్కడ నుంచి అంటారా తొందర బయటపడాలి, ఇక్కడ మనం ఇరుక్కుపోతా అని చెప్పి 3 అంకెల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అదే ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి అనుకుంటా ఉంటారు. తర్వాత ఫస్ట్ మన గురించి వెళ్ళాలంటే మనకి వేవ్ చేయాలి అని చెప్పి పోతుంటారు. ఇదే వేవ్ ఉండొచ్చు అని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడికి మన బోచ్ అన్నని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి రే బోచా ఎట్టున్నారా అని చెప్పి నెంబర్ 3 అడుగుంటారు. ప్లస్ ఇక్కడ చూస్తా అంటే నీకు ఇలాంటి తెలుసా హో నెంబర్ 3 ఓ నాకు తెలుసు నువ్వు నాకు తెలుసు బక్కి కదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూసిన లూఫీ గారు ఎట్లా అర్థం కాకుండా ఒక స్టేట్స్ ఉంటే దానికి దిగేసి వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత అంతా మనకి మానిటర్లో నుంచి ఇల్లు చూసుకుంటూ ఉంటాడు. స్టడీ ఇంకా లూఫీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక లూఫీని వచ్చేస్తా అని చెప్పి ఇంకా అందరూ ప్లాన్ వేస్తూ ఉంటాడు. అక్కడికి సెకండ్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఉంటుంది. సెకండ్ ఎగ్జిక్యూటివ్ లూఫీని ఎంటనే తొందర పట్టుకోమని ఆర్డర్స్ అని పాస్ చేస్తుంది. ఎందుకంటే లూఫీ అసలు తెలుగుని ఎలా వచ్చారో కూడా అర్థం కావట్లేదు. వాడికి ఇంపుల్లో లోపలికి వచ్చాను ఇంపుల్లో మొత్తం మళ్ళీ ఎప్రిటేషన్ పడిపోద్ది అని చెప్పి ప్లస్ లూఫీ వచ్చేసిన విషయం తను తెలిసిన వెంటనే అందరికీ ఫైట్ చేస్తూ ఉంటుంది. దాని ఇక్కడ చూస్తూ ఉంటే ఇంక అందరూ పోతూ ఉంటారు. ఎందుకంటే లూఫీని తొందర పట్టుకుంటే అంత మంచిది, అక్కడితో ఇంకెళ్ళందరూ పని అయిపోతుంది. తర్వాత లూఫీ కానీ మళ్ళీ బయటకు వెళ్ళిపోయారంటే మాత్రం మొత్తం నాశనమే చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇది ఇంకా మనకి వార్డెన్కి తెలిసి ఉండదు. దాని ఏమైనా చూస్తూ అంటే గెస్ ఇక్కడికి ఎవరో వచ్చేసాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడికి జిమ్మే వచ్చేసి ఇక్కడికి షెల్ దగ్గరికి వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు. నేను నెక్స్ట్ మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తాను. ఓ పో హ్యాంకాక్ అని చెప్పి అందరూ రాస్తుంటారు. ఇంకెళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా ఏస్టా మాట్లాడని చెప్పి ప్లీజ్ నన్ను ఫ్రీగా వదిలేను కాసేపు అని చెప్పి చిన్న మాట్లాడుతుంటారు. అప్పుడు మన బాయ్ గారు చిన్నగా చెప్తూ ఉంటుంది ఏమనంటే నీ తమ్ముడైనా లూఫీ ఇక్కడికి వచ్చాడు, నేను కాపాడేదానికి ఖచ్చితంగా వస్తాడు, నేను కాపాడే తీసుకుపోతానని నేను చెప్తుంటాడు. ఆయన ఒక వాళ్ళాడు కదా అలా పైరట్స్ కింద నువ్వు హెల్ప్ చేస్తాను అని చెప్తుంటే లూఫీకి నేను ఓన్ అయి ఉన్నాను, ఖచ్చితంగా తనకి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి మాట్లాడుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే పైరట్స్ చూసి బో హ్యాంకాక్ రా నా సెల్లో ఒకరు ఆడుకున్నాం అని చెప్పి అరుస్తుంటాడు. అంటే దేవరా మీకు ఆ మాటలు మాట్లాడడానికి మనకి ఇష్టం అని చెప్పి ఇంకందరూ అరుస్తూ ఉంటారు. దాని ఇక్కడ చూసిన వార్డెన్ చాలా కోపం చేస్తుంది. తన వార్డెన్ అప్పుడే తన పవర్స్ యూజ్ చేస్తుంటారు. తన పవర్స్ ఏంటంటే పాయిజన్ నమ్మి దాంట్లో వాళ్ళందరినీ వార్డెన్ అన్నట్టు కొట్టేస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఏసీకి చెప్పేస్తూ ఉంటుంది ఇంటికి వచ్చాడు లూఫీ ఇక్కడికి రాకూడదు అని చెప్పి అరుస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూసిన వార్డెన్ ఇక్కడ బిజీగా ఉంటాడు ఎందుకంటే వీళ్ళతో ఫైట్ చేస్తారు గాడ్స్తో. దాంట్లో ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళందరి మీద ఒకరి మీద పాయిజన్ చేస్తుంటారు. ఆ పాయిజన్ తన బాడీ మొత్తం మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ మెల్టింగ్ సెన్సేషన్ ఎలా ఉంటుందండి దగ్గరగా తను మెల్ట్ అయిపోయి అక్కడికక్కడ నొప్పితో చచ్చిపోయి ఉంటాడు. ఆమె ఇప్పుడు రిలీఫ్గా ఉంది మీరు ఏం చేసి ఇట్టే చచ్చిపోతామని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తే సరే నేను అయిపోయినా ఇంకా వెళ్ళాం పదండి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంటికి లూఫీ ఇంటికి వచ్చాను చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇక స్ట్రైట్గా ఇంకా అక్కడికి ఎక్స్క్లూజివ్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్దామని చెప్తుంటాడు. లూఫీ రవ్వక ప్లీజ్ అని చెప్పి రాస్తుంటాడు. అంటే నీ తమ్ముడు గురించి చెప్పి నిజమే తనకు వచ్చిన ఎంటతో కోసం తెగిస్తాను నీకోసం అని చెప్పి మాట్లాడుతుంటాడు జిమ్మే. ఇంకా ఇక్కడ చూస్తుంటే లూఫీ పరిగెట్టుకుని పైకి వస్తూ ఉంటాడు. ప్లస్ మన సేల్లో చూస్తూ ఉంటాడు. ఇదంతా లూఫీ అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళందరూ కలుస్తూ ఉంటాడు లూఫీని పట్టుకునేదానికి. కానీ లూఫీ దాన్ని ఈజీగా దాచి చేస్తూ ఉంటాడు. అక్కడికి ఆ మాన్స్టర్కి వచ్చేసి లూఫీతో ఫైట్ చేస్తున్నది. అక్కడికి జోరో వచ్చి లూఫీ అని పడుతుంటాడు. జోరో ఇక్కడ నీకేం పని అని చెప్పి పడుతూ ఉంటాడు. దాన్ని అక్కడ చూస్తుంటే వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. నేను రాబోచా ఫ్రెండ్ అని చెప్పి రాస్తూ ఉంటాడు. మనం అక్కడ అలభాషలో కలిసాం కదా గుర్తుంది కదా అని చెప్తుంది. అప్పుడు అలా గుర్తు చేసుకుని ఓ ఫ్రెండ్ నువ్వా మీరు చూసి చాలా రోజు అవుతుంది అని చెప్పి వాళ్ళిద్దరు రియూనియన్ ఉంటాడు. ఇంకొక చాలా హ్యాపీగా ఉంటాడు. సరే కానీ అయితే నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి పోచాను కూడా మన లూఫీకి హెల్ప్ చేస్తుంటాడు. అలాగే ఇద్దరు బ్యాటిల్ అనేది చేస్తూ ఉంటాడు. దాంట్లో వాటన్నిటిని నాశనం చేస్తూ ఉంటాడు. మన బోచాను కూడా కాస్త మంచి పవర్ఫుల్లే కాబట్టి కూరగాయలతో పాటు ఉన్నాను కాబట్టి దాని చూస్తుంటే ఒక ప్రిజనర్ తప్పించుకున్న బయటికి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తొందరగా మనం అందరూ మాట్లాడుకుంటారు. ఒక ప్రిజనర్ దగ్గర మైక్ కూడా ఉంటుంది. ఇక లూఫీ వచ్చి ఉంటారు వాళ్ళని ఆపేదాన్ని ట్రై చేయని అని చెప్పి ప్లస్
ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరికీ లూఫీ అనేవాడు ఇక్కడికి వచ్చేసారని చెప్పి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. దాని తర్వాత బోచాన్ ఇంకా వినిపించేసి మన బోహంకాక్ని ఇంక వెళ్ళిపోమని చెప్తా ఉంటుంది. దాని తర్వాత సరే అయితే నువ్వు నా బాగా నచ్చి పప్ప అని చెప్పి చెప్తా ఉంటాడు. నేను మళ్ళీ కలుస్తాను తొండల్లో అని చెప్పి చెప్తా ఉంటుంది. ప్లస్ లూఫీ నీ పని జాగ్రత్త చదివి చూస్తామని చెప్పి నేను అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు మన వార్తను కూడా తెలిసి ఉంటుంది లూఫీ గారు ఇక్కడికి వచ్చాడని చెప్పి. మనోడు చాలా కోపంగా అయిపోయి మీరేం చేస్తున్నాడు అసలు వాడు లోపలికి వస్తుంది. సార్ సారీ సార్ మాకేం తెలియదు అని చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే తన గ్రేటెస్ట్ వాళ్ళందరినీ పిలిపించేసి లూఫీ ఇక్కడ లోపలికి వస్తుంది. మీరు ఎవరు జగత్తున్నారు ఏం చేస్తున్నారు మీరు దేనికిరా మీరు అంట అని చెప్పి అరస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తామంటే బక్కీ ఇంకా నా మిస్టర్ ట్రీ ఇంకా వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అసలు తెలియట్లేదు. ఇంకా అక్కడ చూస్తుంటే వాళ్ళు చుట్టూ తిరుగుకుంటే వెళ్తూ ఉంటాడు. ఎట్టనే వెళ్ళాలని చెప్పి అక్కడ మన లూఫీ ఇంకా ఓడిచేసి ఇంకెవరు రాలే అనుకుంటే అప్పుడు ఒక బుల్డోజర్ టైప్ ఇంకెవరో ఒక వెట్టు వచ్చి మన ముందు నిలబడి ఉంటాడు. ప్రస్తుతం చాలా చాలా విచిత్రంగా కామెడీగా ఉంటాడు. కానీ మన వాళ్ళు చాలా గట్టిగా సీరియస్గా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇదేం క్రియేచర్ నేను ఎట్లా ఫైట్ చేస్తాను మన బోర్ని కిట్ని కొట్టేసి ఉంటుంది. దాని నుంచి అరే ఏమేమి బాగున్నావు కదా అని చెప్తుంది. అప్పుడు మన లూఫీని కొట్టాలనుకుంటే లూఫీ కూడా తను ఫైట్ చేస్తూ ఉంటాడు. తర్వాత అది చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటుంది. తర్వాత మన బోగోడు వచ్చేసి రంగున దిగి దాంట్లో కొడతా ఉంటాడు. ప్లస్ మన బోగోడు మంచి డ్యామేజ్ కొడతా ఉంటుంది. అది ఇద్దరు మంచి డ్యామేజ్ కొట్టుకుంటూ ఉంటాడు. 200 HP ఉంటాడు, 50 HP తీసుకుంటాడు. మనకు కోపం వచ్చేసి కేట్లో మారిపోయి బసుకా యూజ్ చేసి ఉంటాడు. ఆ బసుకా వల్ల ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇంకో ఇద్దరు సేఫ్ అనుకుంటూ ఉంటారు. దాన్ని ఇంకా చూస్తా అంటే ఇప్పుడు నీకేం కాదు కదా నా కోసం తనులు తిన్నా అంటే ఇదంటే ఫ్రెండ్షిప్లో నిజమే అని చెప్తే సరే అయితే నేను తీసుకుని వెళ్తా అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు నెక్స్ట్ ఫ్లోర్కి ఎంట్రన్స్ దొరికేసి ఉంటుంది. ఇక్కడ నుంచి లెవెల్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని ఇంత వేడిగా ఉందని చెప్తుంటే మనం ఇప్పుడు దాకా ఉన్నది లెవెల్ 3 కింద అనేది మొత్తం లావానే ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటంటే ఇది లావా ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే లెవెల్ 4 మొత్తం లావానే. లెవెల్ 4లో వీళ్ళు కూడా పరిగెట్టుకుంటూ వస్తుంటారు. వీళ్ళు కూడా చిక్కిపోయి ఉంటుంది. రేపు బక్కీ కూడా వచ్చేసారని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు. రేపు బక్కీగా ఎక్కడికి ఉన్నా తెలుసు నా కోసం ఖచ్చితంగా వస్తా అని చెప్పి చెప్తా అంటే ఇది లూఫీ గారు సరే సీరియస్గా ఎందుకు ఇలా మాట్లాడతామని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. సరే ఫస్ట్ మనం ఈడు బక్కీ లూఫీకి వెళ్తే మనం సేఫ్గా ఉండొచ్చు అనుకుని అంటూ ఉంటారు. దాంట్లో మన ఈడుగా తిరిగి దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. దానికి చిన్న పిస్టల్ అని యూజ్ చేసి ఉంటాడు. మనకి తెలుసు కదా బక్కీ ఆడకలు మనం చూసాం కదా అంత పవర్ఫుల్ అటాక్ చేసి ఉంటుంది. దాని చూసి బక్కీని హీరోగా చూస్తూ ఉంటాడు. ఇంకెళ్ళంతా దాంట్లో ఫస్ట్ మనం కలిసి తప్పించుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ మనం బో కూడా దాంట్లో ఫైట్ చేస్తుంటాడు. మన లూఫీ కూడా తన నుంచి వ్యాక్స్గా మార్చుకుని దాని చేతిని దాంట్లో ఫైట్ చేస్తుంటాడు. అలాగే దాన్ని పడగొట్టేసానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ వచ్చేసి ఉంటాయి. అలాగే అది పడిపోయి కూడా ఉంటుంది. ఇంక మనం గెలిచేసామని చెప్పి ఇంకెందరూ ఆనందం పడతా ఉంటాడు. అక్కడ చూస్తుంటే బో ఇంకా వదిలిపెట్టేసానికి ఇక్కడ వస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే అప్పుడు తనకు కూడా న్యూస్ వచ్చి ఉంటుంది. లూఫీ లోపలికి వెళ్ళిపోయి అడ్వాన్స్ అని చేస్తానని చెప్పి ఇంకా చూస్తుంటే లూఫీ లోపలికి వెళ్ళిపోయాడు తను కూడా అని చెప్పి బో ఇంకా అడుగుంటుంది. దాంట్లో చూస్తుంటే ఓకే ఫస్ట్ మనకి నుంచి వెళ్ళాలని చెప్పి ఫస్ట్ మనకు సమస్య అయిపోయింది. ఫస్ట్ మనం దీని నుంచి అట్లా తప్పించుకొని టాబ్లెట్స్ నేను ఏస్ కోసం వచ్చాను తీసుకుని వెళ్తాను నేను అని చెప్పి చెప్తుంది. ఒక 10 వెళ్ళిపోదాం అని చెప్తుంటే లూఫీ ఎక్కడికి వస్తే నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్తుంటాడు. అలా మాట్లాడుతుంటే పగిలిపోయి ఇంక స్ట్రైట్గా లావాలో పడిపోతా ఉంటాడు. అంటే లావా పడిపోతా అని చెప్పి అప్పుడు రిలీజ్ అయి ఉంటాడు. ఇంకెందరూ అడుగుతుంటా ఉంటాడు. ఎందుకంటే లావానే చాలా పెద్దది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే వార్డెన్ నుంచి వీళ్ళందరితో ఫైట్ చేస్తున్నది సెకండ్ వార్డెన్. ఇక్కడ చూస్తుంటే ఇంకా వాళ్ళ చాలా పనులు చేపిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ లావాని ఇంకా పెంచుతూ ఉండాలి. ప్లస్ అది ఇంజన్ లాగా అది ఇంకా పెరుగుతూ ఉండాలి. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన మిస్టర్ 1 నుంచి వస్తాం. ఇక్కడ మిస్టర్ 1 అన్నని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే మన క్రొడైల్లో పడి పని చేస్తాం. ప్లస్ తనకి హ్యాండ్ కప్స్ ఉన్నాయి తను ఏం చేయలేకపోతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తామంటే పోహాగా ఇక్కడ దాకా వచ్చిన బాగానే ఉంది. ఇంకా మన స్టేడియం మేము మెయిన్ ఫోర్ట్లో కలుస్తామని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నీ ఫుడ్ కోసం మళ్ళీ అనగా నన్ను పంపించమంటే లేదు ఈసారి తక్కువే పంపించని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇక్కడ చూస్తుంటే లూఫీ గారు ఎలా లోపలికి వచ్చాడు నాకు అర్థం కావట్లేదు. మనం వచ్చిన టైంలోనే ఇక్కడ చూస్తామంటే కైడో కూడా అక్కడికి వస్తున్నాడా చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వైట్ బేర్ వస్తాను చెప్పి కైడో కూడా అక్కడికి వచ్చాను ప్లాన్ వేస్తున్నాడు. కైడో అంటే ఎవడో కాడు తన 5 ఎంపరర్స్లో ఒకడు. ఇప్పుడు దాకా మనకి ఎంపరర్స్ అంటే ఏంటో చెప్పలేదు. వైట్ బేర్ ఒక ఎంపరర్ అంటే ఇప్పుడు కైడో కూడా ఒక ఎంపరర్. ప్లస్ ఇక్కడ వాళ్ళు సరిపోరండి ఇప్పుడు చాలా పెద్ద వారే జరగబోతుంది అక్కడంతా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తామంటే లెవెల్ 4లో మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇంకా మొత్తం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే లూఫీ ఇక్కడికి వచ్చేసాని చెప్పి న్యూస్ వచ్చేసి ఉంటుంది అందరికీ. ఇంకా రెడీ అయిపోయి లూఫీని అట్లా పట్టేసుకోవాలని చెప్పి ఇంకా ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ మనోడు అక్కడే ఉంటాడు. మన మెయిన్ వార్డెన్ కూడా అక్కడే ఉంటాడు. ప్లస్ వార్డెన్తో పాటు ఇంకో వెయిట్ ఉంటాడు. ఇక్కడ లూఫీ వచ్చేసేస్తాడు. లూఫీ ఇక్కడ మొత్తం అలా మొత్తం నాశనం చేస్తున్నాను అని చేసుకోవాలి. సరే లూఫీ ఎక్కడ ఉన్నా దేశాన్ని అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉన్నా సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే నేను వెళ్ళి పర్సనల్గా హ్యాండిల్ చేస్తానని చెప్పి వాళ్ళ వార్డెన్స్ అందరూ వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క వేలో పెట్టుకుని స్టడీకి వెళ్ళి ఫైట్ చేయని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. సరే అని చెప్పి మీరు వెళ్ళండిరా అని చెప్పి అరస్తూ ఉంటారు. దానికి చూస్తుంది లూఫీ బ్రిడ్జ్ దగ్గర ఉంటాడు కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ దగ్గర. ఫస్ట్ ఇక్కడ నుంచి తప్పించుకోని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే చాలా హీట్గా ఉంటుంది ఇది. ఇక్కడ చూస్తూ అంటే చాలా స్పీడ్గా పడి ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ నుంచి అంటే తొందరగా మన వాళ్ళు బయటికి పడిపోవాలి కిందే ఉంటారని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది లూఫీ. అదే ఇక్కడ చూస్తుంటే లూఫీ కోసం చాలా మంది వచ్చేస్తుంది. లూఫీ ఆకుండా ఫైర్ వర్క్స్ అని చెప్పి తన పవర్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే వాడు క్యారేజ్ లోపలికి వెళ్తూ ఉంటాడు. లూఫీ ఎక్కడున్నా కానీ ఎంత మనం పట్టుకోవాలని చెప్పి
ఇంకా చూస్తుంటే తన కోడ్ చెప్పేసి తన లోపలికి పంపించేసి ఉంటాడు. ఇంకా లూఫీ గారు నాకు ఎక్కడ దొరికిందో వాడిని సాగొట్టేస్తా అని చెప్పి మనోడు రెడీగానే ఉంటాడు. నేను ఇంకా చూసానంటే మన బక్కి అంకి అందరూ దగ్గర పడిపోయి ఉంటాడు. మన లూఫీ వెళ్తూ అందరినీ లాభాలు పడేసి వెళ్ళిపోతున్నాడు. లూఫీ మనకి వే చేస్తున్నాడు, తొందర మనకి నుంచి వెళ్ళిపోవాలి, ప్లస్ మన లూఫీని వాడుకొని గెలవచ్చు ఇక్కడ అంట అని చెప్పి ప్రతి మాట్లాడుకుంటాడు. అవును అది నిజమే అని చెప్పి దానికి చూస్తుంటే వాటర్ చాలా పవర్ఫుల్ పెట్టి తన దగ్గర నుంచి పాయిజన్ పవర్స్ వస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే లూఫీ మీద నుంచి అన్నోన్ అటాక్ అనేది పడుతూ ఉంటుంది. దాని మీద లావా పడుతున్నట్టు ఉంటుంది, అది సంథింగ్ పాయిజన్. దాని చూసి ఇదేంటి ఇది ఇట్లా అని చెప్పి అనుకుంటే అక్కడికి ఎవడో కాదు మన వార్డెన్ తన ఫుల్ డిమానిక్ ఫామ్లోకి మారుతూ ఉంటాడు. లూఫీ స్ట్రా హ్యాట్ లూఫీ ఎవరు అనమాట లేకుండా నువ్వు ఇంపుల్ డౌన్లోకి ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ ఉంటే నేను కూడా చనిపోతానని చెప్పి ఒక వార్డెన్స్ అదే ఇలా లేసి గాడ్స్ అనేది లేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఈయన చూసింది ఈడే నేను పెట్టున్నాడని చెప్పి లూఫీ అనుకుంటూ అంటాడు. ఏదైతే నేను కూడా నేను నోటీస్ చేస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా అంటే మన బోజా కూడా ఇక్కడే ఉంటాడు. వార్డెన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, లూఫీ సమా ఇక్కడ నుంచి బయటకు వచ్చి వార్డెన్ చాలా భయంకరంగా పెట్టిన అని చెప్పి మాట్లాడుతుంటాడు. స్ట్రా హ్యాట్ రా రే అని చెప్పి రాస్తుంటే ఇప్పుడు దాకా మరి అదే చెప్తుంది అసలు వినట్లేదు. ఓ నువ్వు కూడా ఇక్కడ నుంచి తప్పించుకున్నావు అయితే నేను ఇక్కడే శిక్షిస్తాను అని చెప్పి మన బోక్ కూడా చెప్తూ ఉంటాడు. అదే లూఫీ గడు అటు కూడా పట్టించుకోకుండా సార్ రా రే పోయి నా అన్నని కాపాడుకోవాలి నేను మాట ఇచ్చానని చెప్పి చెప్తా ఉంటుంది. అలాగే మనకి బోంగా ఆల్రెడీ చెప్పుండేది వార్డెన్ చాలా పవర్ఫుల్ పెట్టి తన దగ్గర నుంచి పాయిజన్ వస్తుంది చెప్పి అంటే ఈడే నా వార్డెన్ అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఓ అయితే నీకు నా గురించి బాగా తెలుసా, సరే కానీ అయితే ఇద్దరం ఫైట్ చేద్దాం హైడ్రా అని చెప్పి తన పవర్స్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. తను ఏదో ఒక డ్రాగన్ క్రియేట్ చేసేసి మన మీద వదులుతూ ఉంటాడు. అంటే మనోడు గమ్మును నమ్మి అని చెప్పి తన ఫుల్ స్ట్రెంత్ యూజ్ చేసుకుంటూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన మీద కొట్టేసి మనం దూరంగా పంపించేసి ఉంటాడు. స్ట్రా హ్యాట్ జాగ్రత్త అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మనోడు కాపాడుతున్నాడు. స్ట్రా హ్యాట్ అసలు ఏం చేస్తున్నావు, నీకు అసలు అర్థం అవుతుండే లూఫీ సమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మన మీదకి డ్రాగన్ ఇంకా వస్తూ ఉంటుంది. లూఫీ గారు గమ్మును అని చెప్పి అప్పుడే తను మన మిస్టర్ ట్రీ అలా మారిపోయి ఎవరితో కన్ఫ్యూజన్గా చేస్తూ ఉంటారు. ఇంకా అందుకని నుంచి తొందర పడిస్తూ ఉంటాడు. అది 3 హెడ్లో మార్చుకుని మనతో ఫైట్ చేస్తున్నాడు. దగ్గర మనం లావాలో పడిపోయి ఉంటాడు. కానీ వాడు ఎట్లా తప్పించుకుంటూ ఉంటాడు. తర్వాత నీ స్కిల్స్ అనేవి బాగున్నాయి స్టార్ట్ అని చెప్పి దాని మీద ఏదో బబుల్ యూస్ చేస్తావు, దాన్ని బ్లాస్ట్ చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి ఇదేంటి ఇట్టనేది దీనిలో నుంచి పాయిజన్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా మన లూఫీ గారికి అసలు ఏం అర్థం కావట్లేదు ఎంత జరుగుతుందని చెప్పి తను అక్కడ నిలబడి మొత్తం ఇంత కంట్రోల్ చేస్తున్నాడు. తను ఒక జిప్లేగా మార్చుకుని స్ట్రైట్ వచ్చి మన లూఫీతో కూడా ఫైట్ చేస్తుంటాడు. తను ఫుల్గా ఎక్స్ట్రాక్షన్ చేసేసి లూఫీతో గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. హ్యాండ్ టు హ్యాండ్ క్యాబెట్లో లూఫీ దగ్గర హాకీస్ ఏమన్నా పోయేసరి కల్లా లూఫీ చాలా వీక్గా ఉంటాడు. ప్లస్ ఈ ఫైట్ మొంటని పైనుంచి మన బక్కి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంక మనకి అవకాశం ఏదో వచ్చింది ఫస్ట్ మన ఇక్కడ నుంచి వార్డెన్ దగ్గర నుంచి తప్పించుకున్నాను అనుకుంటాడు. ప్లస్ దాన్ని వీళ్ళు కూడా చూసి వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. లూఫీస్ అమ్మంటే అట్లా ఫైట్ చేయని చెప్పి అనుకుంటూ ఉంటాడు. పోగడైతే అసలు అర్థం కావట్లేదు. ఓట్స్ అంటే నేను ఫైట్ చేస్తాను కానీ నేను అక్కడికి చచ్చిపోతాను, ఇక లూఫీ కూడా అలాగే చనిపోతాడు అని చెప్పి భయపడతా ఉంటాడు. ఇక లూఫీని లావా దాకా తీసుకుని వచ్చేసి పడేసి అనుకుంటాడు. స్ట్రా హెట్ అని చెప్పి పడేస్తుంటాడు. లూఫీ అట్లా దాన్ని తప్పించుకుని ఉంటాడు. ప్లస్ తను ఫైల్ అని చెప్పి పడకుండా ప్లస్ దాన్ని చూసి ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను, ఏంటి నా ఫ్రెండ్ నేను కాపాడలేకపోతున్నాను చెప్పి మనం బాధపడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎట్టనే కాపాడుతాను లూఫీ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే బక్కి ఇంకెళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంకెళ్ళందరూ ఏమనుకుంటాడంటే స్ట్రైట్గా మన వార్డెన్ కూడా వస్తాడు అని చెప్పి ఇంకెక్కడ చూస్తుంటే మనం ఎట్లా తప్పించుకోవాలి, ఇక ఇప్పుడు మన లూఫీకి హెల్ప్ చేస్తుంటే మనమే ఇరుక్కుపోతాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే అయితే ఫస్ట్ మన ఇక్కడ నుంచి తప్పించుకున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అక్కడ వార్డెన్ అక్కడే ఉంటాడు. ప్లస్ పోయిన వెంటనే వార్డెన్ కనిపిస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ ఏం చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది వార్డెన్ కూడా ఏందో తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు. ఓ బక్కి సమ్మ మీరు వచ్చి ఎన్నిసార్లు మీ లోపలికి వెళ్ళాలని చెప్తే ఇది మనం చూస్తా అంటే ఈ లోపలికి వెళ్ళి నన్ను ఇరికిచ్చేసి మనకు అసలు గట్టిగా అయిపోతాం అని చెప్పి అనుకుంటా అంటే స్టేడియం మనోడు వార్డెన్ పొజిషన్ పడతా ఉంటాడు. సరే నా దేశం నాకు భయపడుతున్నట్టు లేక మన వెళ్ళా అని చెప్పి స్టడీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళందరి మీద వెళ్ళిన వెంటనే వాళ్ళందరి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ప్లస్ వీళ్ళు కూడా దానికి అర్థం చెప్పి ఇంక వీడు కూడా వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ కానీ చాలా గట్టిగా కొట్టేసి ఉంటాడు. లూఫీ కూడా ఎక్స్ట్రా అయిపోయి ఉంటాడు. లూఫీ కూడా గేట్ 2లోకి మారాలని చెప్పి డిసైడ్ అయిపోయి గేట్ 2లోకి మారిపోయి ఉంటాడు. తను ఇప్పటికీ ఈ రోజుకి దగ్గర 4 సార్లు గేట్ 2లోకి మారిపోయి ఉంటాడు. ప్లస్ తను ఫుల్ పవర్ యూస్ చేసుకోవడం వల్ల ప్లస్ మళ్ళీ గేట్ 2 పవర్స్ అనేది తన మీద పనిచేయట్లేదు. ప్లస్ తన బాడీ చాలా ఓవర్ హీట్ అయిపోయింది. అయినా గమ్మును నమ్మి అని చెప్పి మన మీద పవర్స్ మీద కుడుతూనే ఉంటాడు. ఆ పంచ్ నేను చాలా గట్టిగా కొట్టేస్తుంటాడు. అలా లూఫీ ఇంకా అదంతా ఇంపుల్లో నోడికి సౌండ్ అనేది వినపడుతుంది. లూఫీ అసలు ఏం ఆలోచించకుండా వచ్చాను నోడిచ్చా అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే బయట బక్కి ఇంక ఇళ్ళని కట్టిపడేసి పెట్టి ఉంటాడు. ప్లస్ వాళ్ళు వచ్చిన వెంటనే వార్డెన్ వచ్చి వెంటనే బక్కి ఇళ్ళందరినీ ఇచ్చేసి కాస్త మంచి రివార్డింగ్ కొట్టేస్తా అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ లూఫీ కానీ సాగొట్టేసి అట్టే పెట్టుంటారు. కానీ లూఫీగా లేచి తన మీద పాయిజన్ అంటూ ఎఫర్ట్ అయినా కానీ ఏం పట్టించుకోకుండా మనోడితో ఫైట్ చేసిన గట్టే రెడీ అవుతున్నాడు. ఇదేం రెడీ అని చెప్పి అక్కడికి మన బోగాడు వచ్చేసి సడన్గా ఏం ఆలోచించుకోవడం వాళ్ళని కొట్టేస్తూ ఉంటాడు. లూఫీ సమ్మా నేను వస్తున్నాను ఒక 5 minutes ఆగు అని చెప్పి అడుచుకుంటా చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా నేను 5 minutes కాపాడే తీసుకుని వెళ్తానని చెప్పి చెప్తా ఉంటాడు. సరే ఇంకా లూఫీ ఇంకిదే నీ చివరి రోజు, ఇక్కడతో నేను అంటా చెప్పబోతున్నాను. ఇంకా స్ట్రా హ్యాట్ లూఫీ ఖచ్చితంగా ఫ్యూచర్లో నాకు మంచి ఇబ్బంది అయ్యేలాగా ఉన్నావు, ఇప్పుడు నేను ఓడిస్తాను చెప్పి దాని మీద ఒక
పాయిజన్ బబుల్ అని పంపిస్తూ ఉంటాడు. మన దాని పిస్టల్తో దాన్ని రిఫెక్ట్ కొడతా ఉంటాడు. దాన్ని చూసి నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగానే ఫైట్ చేస్తావు, నాకు నచ్చిందని చెప్పి మన లూఫీకి స్పీడ్ యూస్ చేసుకుంటూ ఫైట్ చేస్తుంటాడు. మనకు కూడా అది ఖచ్చితంగా హాకీస్ ఉన్నాయి కాబట్టి తను ఫైట్ చేస్తుంటాడు. లూఫీ కూడా అంటే ఫైట్ చేసిన కానీ కష్టంగా ఉంటుంది. ప్లస్ తన సెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాడు. సెన్సెస్ నుంచి తను ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అర్థం చేసుకుంటూ ఉంటాడు. కానీ అక్కడి నుంచి ఏదో సంథింగ్ ఏదో మంచి క్రియేచర్ అయితే మన మీద కొడతా తన పొగలతో మొత్తం అందరితో ఫైట్ చేస్తుంటాడు. లూఫీ గారు నో యూస్, నువ్వు ఏం చేయలేవు, నీ దగ్గర హాకీస్ లేవు అని చెప్పి చెప్తా ఉంటే లూఫీగా తన కాళ్ళు ఏముంటే ఏమి ఫస్ట్ నేను ఖచ్చితంగా ఓడిచేస్తూ ఉంటాడు. తన పాయిజన్ మొత్తం ముంచి కొడతా ఉంటాడు. అలాంటివి తన పాయిజన్లో స్నానం చేస్తున్నాడు మన లూఫీ. చాలా గట్టిగా కొడతాం వల్ల తన బాడీలోని ఎక్స్క్రాషన్ మొత్తం యూస్ అయిపోతూ ఉంటుంది. లూఫీ అక్కడే అన్కాన్షియస్ పడిపోయి ఉంటాడు. ప్లస్ దాని పైన నుంచి ఇంకా మన లూఫీ ఓడిపోయాడు అంటే ఇంక మనం కూడా అయిపోయినట్టే, ఇంక మనం కూడా ఇప్పుడు ఏం పీకలేమని చెప్పి ఇక్కడ అనుకుంటాడు. మనం ఏం చేయాలని చెప్పి ఇంకా అడుగుతుంటాడు. అక్కడికి మన బోగాడు వచ్చేసి అందరిని కాపాడుతూ ఉంటాడు. ప్లస్ అక్కడ అదే ఇంకొక వ్యక్తితో కూడా ఫైట్ చేస్తుంటారు, అదే జనరల్తో ఇంకో అందరూ ఫైట్ చేస్తుంటాడు. అప్పుడు మనం నామిలా మనిపోయి తనకి అర్థమైంది కదా ఏం చూపిస్తున్నాడు, దాన్ని చూపిస్తూ ఉంటాడు. దాని నుంచి మనం కూడా కడిగిపోతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా లూఫీ కూడా పని అయిపోయిందిలే. ఆయన మళ్ళీ పైకి లేస్తుంటాడు. లూఫీ నేను మా అన్నయ్యని ఖచ్చితంగా కాపాడతాను, నేను ఓడించే మా అన్నయ్యని నేను కాపాడతాను, దాన్ని నేను మాటిస్తాను అని చెప్పి గమ్ముని కొడతా ఉంటాడు. కానీ మనోడు అటాక్ అని పని చేయదు. మనం బాగా ఎక్స్ట్రాట్ అయిపోయింటాడు. జైలర్ ఖచ్చితంగా కూడా చాలా అంటే చాలా గట్టిగా మనని లూఫీ కానీ కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా జైలాడు లూఫీని చంపేస్తానని చెప్పి మనోడు ఏసీకి చెప్పేసి ఉంటాడు. ఇంకా లూఫీ గారు పని అయిపోయిందని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే నువ్వైనా వాగవా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. లూఫీ గారు చాలా ఫుల్ పొటెన్షియల్ తెలియ ఫైట్ చేస్తాను అంటాడు జైలర్తో. అది మన వార్డెన్తో. ఇక్కడ చూస్తూ ఉంటే జైలర్ అన్న వార్డెన్ ఒకటి ఇంకా ఇద్దరు మొత్తం పాయిజన్ అయిపోయి మన లూఫీ కానీ ఏ కాపాడుతా అని చెప్పి అంటే అప్పుడు తను ఫుల్ పవర్తో మన లూఫీ కానీ పడేసి ఉంటాడు. అలాగా లూఫీ మీద మొత్తం పాయిజన్తో స్నానం చేసి పక్కన పడేసి ఉంటాడు. ఇంకా అక్కడ లూఫీ గారు పని అయిపోయిందని చెప్పి ఇంకో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళండి ఎవరు తాకపాకని చెప్పి దాన్ని ఐస్ క్రీమ్లోకి వేసేయండి అని చెప్పేసి ఉంటాడు. ఇంకా చూస్తుంటే ఐస్ క్రీమ్లోకి ఎవరో బండి ఇచ్చేసి ఇంకో అంటుంటాడు. ప్లస్ అక్కడే ఐస్లో ఉన్నావు సరికల్లా అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఐస్ పిషన్లోకి వెళ్ళిపోయింటే తన బాడీ అనేది తొందరగా ఫీస్ అయిపోయి అక్కడికక్కడే చనిపోతాను అనుకుంటాడు. కొత్తగా ఐడియా వచ్చేస్తాడు, జైలర్తో ఫైట్ చేస్తున్నట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇంకా బక్కి ఇంక ఎక్కడ ఉన్నాడు కనిపెట్టండి, వాళ్ళు కూడా మనం పట్టించుకుని అక్కడ వేసేయాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇలా ఇక్కడ చూస్తుంటే చాలా గట్టిగానే వార్ జరిగినట్టు ఉంటుంది. దాని తర్వాత చాలా లేపేసి ఇక్కడ ఏం జరిగింది అసలు చెప్పు అని చెప్తుంటే ఓడెవడో వచ్చాడు, 1 రూపాయలు మారుస్తామంట ఫైట్ చేశాడు, అసలు ఓడెవడో తెలియదు మిస్టర్ 2 అయి ఉంటాడు. సరే అయితే ఫస్ట్ వెళ్ళి మనం కనిపెట్టాలి, అలాగే నీకు నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలాగే ఉంటావు, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళి ఆ లెవెల్ పని చూసుకో అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. వెయిట్ ఏ సెకండ్ వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఇంకా బక్కి వీళ్ళిద్దరిని నెట్టి దాంట్లో బండి చేసి పెట్టేసి ఉంటాడు. అది బండి చేసాం ఇంకా ఇక్కడ ఎందుకో నవ్వుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే అది ఎవరో కాదు మన జైలర్. సరే నన్ను రిలీజ్ చేయని ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం అని చెప్పి అనుకుంటా అంటాడు. అది ఎవరుగా మన బోగాడు వచ్చేసి మన లూఫీ కానీ తను కాపాడేసి నేను ఫస్ట్ ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. సరే అయితే ఫస్ట్ ఇప్పుడు మనం లూఫీని కాపాడేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్తే మన ఫ్రెండ్స్ నేను లూఫీకి నేను మంచి ఫ్రెండ్ని, నేను లూఫీకి పడిగట్లేను, లూఫీని ఖచ్చితంగా నేను కాపాడే వస్తానని చెప్పి మనం చెప్తా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో లూఫీని తీసుకునే వస్తానని చెప్తే నువ్వేందో నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు అసలు ఏంది నాకు అర్థం కావట్లేదు అనుకుంటే సరే అయితే మనం కూడా ఏం చేయాలని చెప్పి వీళ్ళతో పాటు తీరుగా బయటకు వచ్చేస్తాను అనుకుంటాడు. సరే నాకు ఆ లెవెల్ 4కి వెళ్ళేదానికి లెవెల్ 5కి వెళ్ళేదానికి నాకు క్యూ ఇందని చెప్పి చెప్తా ఉంటే సరే సార్ అయినా మీరు లెవెల్ 5కి ఎలా నేను ఎందుకు అనుకున్నాను చెప్తుంటే నాకు ఎందుకు వాళ్ళందరినీ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళని చూసి రావాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అని చెప్పి అనుకుంటా ఉంటాడు. తను మీరు ఎందుకు కోట్ వేసుకుని వెళ్తున్నారు, మీరు కోట్ లేకుండా కదా వెళ్ళేదంటే చాయి నా కొడుకు కోట్ లేకుండా వెళ్తున్నారా, ఇప్పుడు మనం కూడా నీ కొడుకు తెలియాలి అయినా ఇప్పుడు ఒకవేళ మనం కానీ దొరికిపోతామని చెప్తే దొరకము, ఎందుకంటే నేను ఖచ్చితంగా తన రూపం మార్చుకుని మరి వెళ్తాను, ఖచ్చితంగా నేను లూఫీ సమాన్ని కాపాడుతాను నేను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, తను లూఫీ సమాన్ని కాపాడొచ్చు నాకు తెలిసిన వరకు, ఫస్ట్ మనం లూఫీ కోసం వెళ్దాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఫస్ట్ నేను బయటికి వెళ్ళాలని చెప్పి తను అక్కడ మొత్తం మంచి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ వేసుకుని బక్కి వాళ్ళని కూడా అక్కడ వేసి అని చెప్పి ప్లాన్ వేసేసి ఉంటాడు. దాన్ని అక్కడ చూసి మీ ఇక్కడికి ఎందుకు వచ్చా అని చెప్తుంటే బక్కి వాళ్ళు మేము లోపలికి వేసేసి రావాలని లిస్ట్లో పెట్టలేని చూసుకుంటే అక్కడ ఒక పెట్టి కొట్టేస్తుంటాడు. తను ఇవాగ ఐజేకి తను ఇక్కడికి ఏమన్నాడని చెప్పి అనుకుంటే ఏమో సార్ తెలియదు అని చెప్పి చెప్తా ఉంటాడు. తన కోచ్లాగా వచ్చి పిడియోకన్ని చంపేసినారుగా చెప్తా ఉంటాడు. ప్లస్ తన కోచ్లాగా మారిపోయిన కూడా చెప్తా ఉంటాడు. అట్టుంటారా సరే ఫస్ట్ మనం వెళ్ళా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా మీరు ఇప్పుడు వెళ్ళేదానికి మీరు జాకెట్ వేసుకున్నారు, జాకెట్ వేసుకోవడం అని చెప్పి నిజంగా సరే నాకు జాకెట్ ఇచ్చేయండి, మీరు ఇప్పుడు జాకెట్ లేకుండా వెళ్తారు కదా నేను చెప్తాను. ఎందుకంటే తను మంచులో కూడా తను ఇమ్యూన్గా ఉంటాడు, ఇలా నవ్వుకుంటూ ఉంటాడు అన్నారు. సరే అని చెప్పి ఇంకేం చేస్తాను చెప్పి జాకెట్ ఇచ్చేసి ఉంటాడు. తను వెళ్ళినవన్నీ ఐజేపీ ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే సరే ఫస్ట్ మనకి సంకలు తీసేస్తుంటారు. అక్కడ ఉల్ఫ్ వచ్చేస్తుంటే ఆ ఉల్ఫ్తో ఫైట్ చేయకుండా పడిపోతా ఉంటారు మన బక్కి అంకిల్ ఇద్దరు. తను ఇక్కడ చూస్తుంటే ఆ ఉల్ఫ్తో మన బాంకాన్ కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. మనం మిస్టర్ 2 ఆ ఉల్ఫ్తో ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ప్లస్ ఇక దయమిటి మనం ఏం చేయాలనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మీద కూడా ఉల్ఫ్ అనేది ఫైట్ చేసి రెడీ వచ్చేస్తూ ఉంటే ఇంక కూడా ఫైట్ చేస్తుంటాడు. లూఫీ కూడా అక్కడ మొత్తం మనుషులో పడిపోయి ఉంటాడు. దాని తర్వాత ఎలా బయటికి రావాలి, తను ఎంత కష్టమైన పైకి లేసి ఏజ్ కోసం నేను చేస్తా అని చెప్పి తను తనను పగలు కొడుకుంటూ ఉంటాడు. అది స్లీపర్స్ ఉంచాను, ఏ పిల్లడా నువ్వు ఏం చేస్తాను నీకు ఇంకేం లాభం లేదు, ఇక్కడ నువ్వు చనిపోతున్నావు అని చెప్తుంటే లేదు నేను బయటికి వెళ్తాను ఏజ్ని కాపాడుతానని చెప్తే ఇప్పుడు నువ్వేం పీకలేవు కాబట్టి మీ అన్నయ్య నాకు తెలిసి పడకలు తను చంపేసాక రెడీ అవుతూ ఉంటాడు. తను తీసుకుని చంపేసాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఏస్ ఖచ్చితంగా నేను కాపాడుతాను, ఏజ్ నేను వస్తాను వెయిట్ చేయి అని చెప్పి మళ్ళీ గారు చెప్తూ ఉంటాడు.
ఏంటి ఇస్తున్నాడు పిల్లలు అని చెప్పి అప్పటికే లూఫీ ఎక్కడున్నావు నీకోసం వస్తానని చెప్పి మన బోగాడు చాలా గట్టిగా ఫైట్ చేసేసి వచ్చేసాను అంటాడు. ప్లస్ తన చుట్టుపక్కల మొత్తం వీళ్ళందరూ మొత్తం ఒక వుల్ఫ్తో ఇరుక్కుపోయి ఉంటారు. కానీ మన బక్కీ కూడా వాటిని పేల్చుకుంటూ వచ్చేస్తుంటాడు. టూ లేట్ మీరు ఏం చేయాలని చెప్పి వాళ్ళ దేవుల్ ఫుడ్ పవర్స్ యూస్ చేసుకుంటా అలాగే అక్కడ బేడ లాంటి పెంచుకుని అలా దాంకుని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడితో ఇంకో ఏం చేయాలనుకుంటే అది చాలా పవర్ఫుల్ కానీ కింద నుంచి దూకుంటూ వచ్చి వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి మన లూఫీ కూడా ఎక్కడున్నా కనిపెట్టేసి ఉంటాడు. ప్లస్ నా దగ్గర సెల్ కీస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ కీస్ యూస్ చేసుకుని లూఫీ సమ్మ నీ దగ్గరికి నేను ఖచ్చితంగా మేనే దగ్గర నేను తీసుకుని పోతాను అని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ తను అక్కడ ఎక్కడ ఉంటాడు కూడా కనిపెట్టేసి అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంక వీళ్ళందరూ ఇంకా తను ఎక్కడ అని చెప్పి అడిగితే తను అక్కడ వచ్చారా ఫారెస్ట్ ఎక్కడ ఉండొచ్చు యాక్చువల్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చాలా వరకు మన ఇప్పటికీ చనిపోయింటాడు. అవ్యాక ఎక్కడ ఉంటాడంటే నాకు తెలిసి దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో ఉంటాడు. వెళ్ళొచ్చు అని చెప్పి కొంతమంది అయితే అసలు తను లేడు చనిపోయాడు నువ్వు అసలు ఎందుకు ఎరగతావు తన కోసం అని చెప్పి చెప్తా ఉంటారు. ఇలాగ నేను వెళ్తుంటే అయినా ఫారెస్ట్లో ఎవరు లేరు కదా దాన్ని మొత్తం ఉల్ఫ్స్ అంటే అని చెప్తే నేనేదో సరదాగా చెప్పానని చెప్తే అది ఎదురుండే ప్రాణాలు చనిపోతారా అని చెప్పినా కానీ పట్టించుకోడు. యావాక కోసం మనం వెళ్దాం లూఫీ నేను కాపాడగలదు ఖచ్చితంగా మనం వెళ్ళి నేను సేవ్ చేస్తాను తనని నేను మాటిస్తాను లూఫీ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే తన దగ్గరికి ఉల్ఫ్స్ వస్తూ ఉంటే అయినా మనోడు పట్టించుకోకుండా తను ఫైట్ చేస్తూనే ఉంటాడు. వాటిని కుక్కను కొట్టినట్టు కొడతానే ఉంటాడు. అలాగే మన లూఫీని కాపాడుతూనే ఉంటాడు. ప్లస్ ఏ అటాక్ వచ్చినా కానీ వాటితో ఫైట్ చేస్తూనే వాటి అనేది ఓడిస్తూనే ఉంటాడు మనోడు. అండ్ మన లూఫీ కోసం అంటే ఫ్రెండ్షిప్ అప్పటికి లూఫీ కూడా లేచి దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ పోచాన్ నేను ఖచ్చితంగా కాపాడుతానని చెప్తూ ఉంటాడు. మన మీద కాంగ్రెస్ యూస్ చేసేసి అక్కడ పడిపోయి ఉంటాయి. ప్లస్ ఇక్కడ చూసిన మనం సీన్ కట్ చేసేసి మనోడు అక్కడ ఏం చేశానని చెప్పి చూపిస్తూ ఉంటాడు. అక్కడ నేను అప్పుడే మన నామిని కట్టిపడేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా అంటే ఎవడు తన కోసం వచ్చేస్తుంటాడు. అలా పైకి లేసి కళ లూఫీ పడికి ఉంటారు కదా లూఫీ సమ్మ ఎక్కడ ఉన్నావు నువ్వు అని చెప్పి వెళ్తూ ఉంటాడు. సరే ఇక్కడ ఏంది ఎక్కడ ఉన్నావు అని చెప్తుంటే ఇక్కడ మొత్తం చాలా వరకు ఎలా ఉంటుంది రెస్టారెంట్ లాగా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు మిస్ అయిపోయిన వాళ్ళే ఉంటాడు. అక్కడికి మన బోగాడు వచ్చేసి చాలా హ్యాపీగా ఆడుకుంటా ఉంటాడు. ప్లస్ 10 గంటల నుంచి నేను పడుకున్నాను అసలు ఏం జరుగుతుందని చెప్తే నేను కాపాడింది కానీ ఆ టైంలో నువ్వు అబ్బాయిగా ఉన్నావు కదా అని చెప్తే నేను అబ్బాయిగానే ఉన్నాను కానీ ఇప్పుడు నేను అమ్మాయిగా ఉన్నాను లే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అసలు ఏంటో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడికి మన మెయిన్ గెస్ట్ వచ్చేసారని చెప్పి అక్కడికి ఇవాక ఏ అంటగట్టే అని చెప్పి వీళ్ళందరూ అడుచుకుంటూ ఉంటారు. ఇవాక అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మన ఇవాక ఇక్కడ చూసి ఇవాక అంటే నువ్వేనా అని చెప్తే నేనే అని చెప్పి తను డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మైక్ గుడ్డ గుడ్డుబ్బుతూ ఉంటుంది. దాన్ని చూసి మన పోగడికి ఎవరేది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏందా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది. చూస్తుంటే ఇవాక నేను వచ్చిన విషయం మర్చిపోయాను అని చెప్పి అనుకుంటా లోపల అనుకుంటూ ఉంటారు. అసలు ఏంది ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి దానంతా ఇక్కడ చూస్తూ ఉంటే ఒక అబ్బాయి వచ్చేసి ఇవాక నువ్వు నాకు కనపడ్డావు ఇక్కడ నీ పని అయిపోయి మా నాన్నని చంపి నువ్వే అని చెప్పి మా నాన్న చావుకి నేను ప్రతికారం తీసుకుంటాను ఇవాక అని చెప్పి వచ్చి మనం వంట ఫైట్ చేసేదానికి రెడీగా అవుతుంటే మన ఇవాకతో అక్కడ చూసి వాటి మీద ఫాస్ట్ లేచాయిలే ఇంక మనం కొడత ఆడుకున్నాము ఇప్పుడు మనకి మంచి గెస్ట్ దొరికారా అని చెప్పి తన అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. తన మీద అటాక్ వస్తూ ఉంటుంది. తను చూసి ఓ అని చెప్పి తన బ్లింక్ పవర్స్ యూస్ చేసి బ్లింకెట్ యూస్ చేసేసి అక్కడ తన నుంచి ఒక బ్లాస్ట్ అనేది ఫామ్ అయిపోయి దాని మీద పోయి పడి ఉంటుంది. తయారు చేసిన పడితే ఈ పవర్ బాగా నచ్చింది. సరే అయితే ఫస్ట్ నిన్న నా రూపం మార్చేసి నేను వేరే రూపాయలు నాకు మారేస్తాను ఆగు అని చెప్పి తను ఏదో సంథింగ్ నీడిల్స్ ఓపెన్ చేసేసి మనోడి మీద గుజ్జుపడేసి ఉంటుంది. అలా మనోడు చాలా నొప్పితో పడిపోయి ఏదో సంథింగ్ తన బాడీ మొత్తం మారిపోతూ ఉంటుంది. తన బాడీ మొత్తం మారిపోయి తను ఒక అమ్మాయిగా మారిపోయి ఉంటాడు. తను చూసి తను జెండర్ చేంజ్ చేయగలుగుతాను అనుకుంటా ఉంటుంది. అక్కడ చూసిన అసలు నాకేమైంది అని చెప్తే తను చూసి ఇవాక ఇక్కడతో ఇలాగే నువ్వు బతకపోతావు ఎక్కడ నిలిచిన ఇలాగే అంటావు నువ్వు ఒక అమ్మాయికి కాదు ఒక అబ్బాయి కాదు ఇప్పుడు ఒక ఇది అని చెప్తుంటే వద్దు నాకు ఇలాంటి మర్చి నువ్వు నార్మల్గా మార్చని చెప్తాను అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటుంది. ఇక్కడ చూసింది ఇవాక వచ్చేసి అప్పుడు మన బోగాడు అక్కడికి వచ్చేసి ప్లీజ్ ఇవాక ప్లీజ్ మా లూఫీని కాపాడు స్ట్రాండ్ని కాపాడు ప్లీజ్ అని చెప్పి అలా అడుక్కుంటూ ఉంటాడు. తను చూసి నువ్వు చెప్పేది అప్లోడ్ గురించి కదా అప్లోడ్ నేను వచ్చిన వెంటనే చూశాను మీ బాడీ కండిషన్ అని చెప్పి చాలా బ్యాడ్గా ఉండింది. అక్కడికి నీ బాడీ అనే ఒక రకమైతే ఆ పిల్లల బాడీ మొత్తంలో జైలు దగ్గర ఉన్న మొత్తం ఎనర్జీ మొత్తం యూస్ చేసి తన పాయిజన్ ముంచి తిప్పినట్టున్నాడు. నేను అప్పుడు చూసినప్పటికీ మీ ఇద్దరు బాడీ శరీరాన్ని చాలా ఇష్టంగా ఉండి కళ్ళూఫీ గారు పైకి లేసి నేను మా అన్నని కాపాడాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఏసుని కాపాడాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. నాకు అర్థం దాని ప్రకారం అయితే ఇక్కడ ఉండేది 5 లెవెల్సే కాదు ఇంకొక లెవెల్ 6 లెవెల్ కూడా ఉంది. నేను 5కి 6 మధ్య ఉన్న లెవెల్లో ఉన్నాం మేము అని చెప్తుంటాడు. నేను వాడిని ఇక్కడ పెట్టాను తనని నా హార్మోన్స్ని ఇంజెక్ట్ చేసి తనకి ఎనర్జీ బూస్టర్స్ ఇచ్చాను. తను ఏమైనా కావాలంటే అక్కడి నుంచి తన మైండ్ మొత్తం రికవర్ అయ్యి రావాలి లేకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి చెప్తాడు. లూఫీ ఒకడే తన పని మొత్తం ఫినిష్ చేసుకుని రావాలి లేకపోతే తను అక్కడికక్కడే చనిపోతారని చెప్పి చెప్తున్నాడు. ఇప్పటికీ తన బాడీ అనేది 50% వరకు అయితే రికవర్ అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసి తను 10 గంటల నుంచి పడుకున్నాడు. తను మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తూనే ఉన్నాడు తన ఎనర్జీని తన హార్మోన్స్ హీలింగ్ హార్మోన్స్ని పెట్టి తన ఫుల్ పవర్ మొత్తాన్ని ఇంజెస్ట్ చేస్తుంది. హీలింగ్ హార్మోన్స్ అనేది అంటే తన దేవుడు ఫుడ్ ఏంటంటే హార్మోన్స్ని ఎక్స్టెండ్ చేయగలదు. అలా తన హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసి హీలింగ్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసి ఉంటుంది. అలా వెళ్ళి మన లూఫీ గారి హీలింగ్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసేసి తన ఫుల్ డ్యూటీలో పనిచేసేలా చేసి ఉంటుంది. అలాగా మన లూఫీ గారు అడుస్తూనే ఉంటాడు. తను చూసి నువ్వేం చేసావు అని చెప్తే నేనేం చేయలేదు తనే కాపాడాలి ఇప్పుడు నువ్వు కామ్గా ఉంటే తను ఖచ్చితంగా రికవర్ అవుతాడు. నాకు తెలిసి లూఫీ
దగ్గరగా తను నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోబాక, తనని ఖచ్చితంగా కాపాడుతానని చెప్పి చెప్తుంటాడు. తను ఏం చేయండి ఇప్పుడు తనే చేసుకోవాలి, తన హార్మోన్స్ తనని కాపాడుకోగలదు, ఇప్పుడు నేనేం చేయలేనని చెప్పి అరుస్తూ ఉంటుంది. అటైతే మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా లూఫీ సమ్మ బయటకు వస్తారు కదా అని చెప్తే అది నా మీద ఆధారపడలేదు, అది మీ లూఫీ సమ్మ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తే అని చెప్తూ ఇప్పుడు మీ లూఫీ ఎలా ఉంటే నేనేం చేసేది, వాడు బయటకు వచ్చి ఉంటాడని చెప్తుంటే ఆయన నువ్వు ఇక్కడ ఫుడ్ ఎలా తింటున్నావు అని చెప్తుంటే ఆయన అసలు ఇది ఎలా ఉందని చెప్పి మాట్లాడుతుంటే మీరు చూసే కదా స్టేజ్ 5 స్టేజ్ 3 అలా మధ్యలో ఇంకో లెవెల్ ఉంటుంది, అందులో మేము ఇక్కడ ఉంటాం. అలాగే లెవెల్స్లో ఒకప్పుడు ఒక వార్డు ఉండేవాడు, తన మొట్టని నాశనం చేసేసి తను ఇప్పుడు స్టేజ్ 6లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఉన్నది స్టేజ్ 5కి స్టేజ్ 6కి మధ్యలో ఉన్న లెవెల్లో, కాబట్టి నాకు తెలిసి ఆ ఏజ్ కూడా స్టేజ్ 6లోనే ఉండొచ్చు. ఇంకో విషయం ఇక్కడ నుంచి నాకు తెలుసు స్టేజ్ 6కి కట్టాలని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. ఇప్పుడు మనం ఇప్పుడు వెళ్ళాలి కదా అని చెప్పి చెప్తా ఉంటే సరే లూఫీ సమ్మా నువ్వు పైకి లేవాలి, నువ్వు రావాలి అని చెప్తాను ఎంకరేజ్ చేస్తూ ఉంటే బయట ఇలాంటా చూస్తూ ఉంటాడు. ఇంకందరూ తను చూసి ఇంకెళ్ళి కూడా వెళ్ళి లూఫీకి సపోర్ట్ చేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తున్న పైన వాళ్ళందరూ మాన్స్టర్స్ని టార్చర్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఏం చేయాలని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ లూఫీ సమ్మాకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ మన అక్కడ లూఫీ సమ్మ నువ్వు రావాలి, నువ్వు రా, ఖచ్చితంగా నువ్వు వస్తావు అని చెప్పి అక్కడికక్కడే తను ఫైట్ అవుతాయి పడిపోయి ఉంటాడు. తను పడిపోయి అని చెప్పి తను పిచ్చాడు, మళ్ళీ తన ఎనర్జీ మొత్తాన్ని వాడేసినట్టున్నాడు. సరే ఆ లూఫీ బయటకు వస్తాడు రాడు తన మీద డిపెండ్ అయి ఉంటుంది, నేను కూడా ఇక్కడే నిలబడి చూస్తా తను వస్తాడు రాడా అని చెప్పి అక్కడ చూస్తుంటే అక్కడి నుంచి సౌండ్స్ వస్తాను అంటే మళ్ళీ పైకి లేస్తాను అడుగుతూనే ఉంటాడు లూఫీ సమ్మా నువ్వు బయటికి రావాలి, నువ్వు రావాలి, నీకోసం ఫుడ్ ఉంది ఇదంతా ఉంది, నువ్వు మీ అన్నయ్యని కాపాడాలని చెప్పి తను అక్కడి నుంచి ఎంకరేజ్ చేస్తుంటాడు. హ్యాంగ్ ఆన్ నువ్వు చేయగలవు స్ట్రా హ్యాట్ నువ్వు చేయగలవు లూఫీ సమ్మా అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే ఇంక అందరూ ఏస్ని తీసుకుని వెళ్ళాలి గింపుల్లోనే వెళ్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఏస్ని తీసుకుని వెళ్ళిపోని చెప్పి టైం వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తుంటే జింబేకి చెప్తూ ఉంటాడు, జింబే మర్చిపోబక్క నా తమ్ముడు ఇక్కడికి వచ్చారని చెప్పి న్యూస్ వచ్చింది, జైలర్తో ఫైట్ బాగా చేసినట్టున్నాడు, తను ఓడిపోయి ఉండొచ్చు కానీ అంటే నా ఇక్కడ చూస్తుంటే లూఫీ సమ్మా నువ్వు గెలవవు అని చెప్పి ఇక్కడ చూస్తే మన ఇవాక కూడా చేస్తుంది. తన బాడీలో నుంచి ప్యూర్ బ్లడ్ కాకుండా పాయిజన్ బ్లడ్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి లూఫీ సమ్మా రికవర్ అవుతున్నాడు, నాకు ఆకలేస్తుంది అని చెప్పి మన లూఫీ అక్కడి నుంచి అరుస్తూనే ఉంటాడు ఫుడ్ అని చెప్పి. దాని ఇక్కడ చూస్తుంటే ఫుడ్ మొత్తం తీసుకుని అని చెప్పి తన దగ్గర చాలా వరకు ఫుడ్ మొత్తం వెళ్ళి మన లూఫీకి పెట్టేస్తుంటే తను పెడుతుంది అంట తొందరగా తినేసి ఫుల్ లూఫీ దాన్ని దెబ్బ తినేసి ఇట్లా వచ్చేసి బయటకు వచ్చేసి అదే ఇప్పుడు నేను బాగైపోయినావు అని చెప్పి అరస్తా తను చాలా మొత్తం ఎనర్జీ మొత్తం యూస్ చేసేసి అప్పుడు ఎప్పటిపోతా అంటాడు. తను మొత్తం ఏంటంటే ఈడేంద్ర ఇడా మనిషిలో మన మృగం ఏంటో తినేసి అని చెప్పి లూఫీ సమ్మ బయటకు వచ్చేసాడు. ఈడేంద్ర మరీ ఇట్టున్నాడు ఏంద్ర అని చెప్పి తన 10 ఏళ్ళ ఏజ్ మొత్తాన్ని లాగేసుకుని తనకి హార్మోన్స్ మార్చేసి తను అలా ఫైట్ చేస్తుంటాడు. లూఫీ సమ్మ నువ్వు బయటకు వచ్చేసిన గజ్జాలు నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా రామని డాన్స్ చేద్దాం అని చెప్తే సరే డాన్స్ చేద్దాం అని చెప్పి అనుకుంటే తను అక్కడ పడిపోయింటాడు. హేబో ఏమని చెప్తే ఏం కాదు తనకి ఎంకరేజ్ చేస్తున్నా అక్కడికి కళ్ళు తిరిగి పడిపోయాడు. తను మళ్ళీ పైకి లేస్తాలే నాకు తెలిసిన చెప్తుంటే ఓకే ఇప్పుడు మనం వెళ్ళి నేను మా అన్నయ్యని కాపాడాలి వేసిన అని చెప్తుంటే ఆయన ఫస్ట్ నువ్వు వేసిన అప్పుడు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకో ఇతనే నేను నాకు కష్టపడి కాపాడాడు అని చెప్పి చెప్తా ఉంటుంది. సరే అయితే థ్యాంక్ యూ సమా నువ్వు నన్ను కాపాడు, ఇదిగో నీ బట్టలు ఇంకా నీ స్ట్రా హ్యాట్ అని చెప్పి తను కొట్ల బట్టలు ఇచ్చేసి స్ట్రా హ్యాట్ కూడా ఇచ్చేసి ఉంటుంది. ఆమె ఈ బట్టలు నాకు బాగున్నాయి, సరే అయితే ఏజ్కి చాలా తక్కువ టైం ఉన్నట్టుంది ఇంకా నేను ఎలా చెప్తే సరే నేను తీసుకొని పోతా ఖచ్చితంగా నేను మీ అన్నయ్య నేను కాపాడతా కానీ అందుకలా ముందు మనం కాస్త జాగ్రత్త కొట్టాలి ఎందుకంటే వాటిని ఖచ్చితంగా ఇక్కడిక్కడే తిరుగుతుంటాడు. ఇప్పుడు ఏజ్ని తీసుకుని వెళ్తాం కాబట్టి తను బయటికి తీసుకునే టైంలో మనం ఖచ్చితంగా తనని పట్టుకోవచ్చు మనం అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే అయినా నువ్వెవరు అని చెప్తే నేనా ఇవాక్ అని, అలాగే డ్రాగన్ ఇది గురించి మాట్లాడుతూ ఉంటుంది, డ్రాగన్ పనిచేస్తారని చెప్పి డ్రాగన్ మా నాన్న అని చెప్పి చెప్పేసరికల్లా ఇవాక షాక్ అయిపోయింది. ఏంది మీ నాన్న అదే అంటే నువ్వు డ్రాగన్ కొడుకు నువ్వు అదే పరాస్తా అంటే అక్కడ చూసి పెట్టి కూడా భయపడుతున్నాడు. ఏమైనా చెప్తే నువ్వు డ్రాగన్ కొడుకే ఇప్పుడు అర్థమైంది ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి అచ్చుని డ్రాగన్ లాగా ఉన్నావు, డ్రాగన్ పవర్స్ నీలో ఉన్నాయి నాకు అర్థమైంది, నేను డ్రాగన్ లెవెల్స్ వీళ్ళు ఉండేవాళ్ళం, డ్రాగన్లో నేను రైట్ హ్యాండ్ మ్యాన్ని అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే నువ్వు డ్రాగన్ కొడుకు కాబట్టి నాకు దాంట్లో కాస్త పని ఉంది కాబట్టి ఖచ్చితంగా నీకు నేను హెల్ప్ చేస్తాను, మనకి ఇంకా టైం లేదు ఏస్ని ఎక్స్క్యూజ్ చేసే టైం అనేది దగ్గరికి వచ్చేస్తున్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఏస్ని ఎక్స్క్యూజ్ చేసేస్తున్నారు అని చెప్పి ఇంకా అలాగే ఫస్ట్ మనం వెళ్ళాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే పో లేరా రే అని చెప్పి చెప్తున్నా అంటే వాళ్ళు పనుకొని ఫస్ట్ మనం వెళ్ళి మీ అన్నని కాపాడదామా లేదా, అయినా నాకు మీ నాన్న ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఫస్ట్ అసలు మీ నాన్న ఎప్పుడు చూసావా అని చెప్పి అడుగుతా ఉంటాడు. సరే దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ మనం వేసుకుని కాపాడదాం పదండి ఏసో నేను వస్తున్నానని చెప్పి మన లూఫీ కూడా అడుస్తూ ఉంటాడు. అక్కడ పడిపోయి ఉంటాడు ఇది మళ్ళీ పడిపోయి కళ్ళు తిరిగిపోయి ఇది మొత్తం ఎనర్జీని వాడేసినట్టున్నాడు అని చెప్పి అప్పుడే తనలోకి ఎనర్జీ హార్మోన్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తుంటుంది. అలా ఎనర్జీ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసిన వెంటనే సప్పన పైకి లేసేసి వస్తున్నా ఏస్ అని చెప్పి తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ
చూస్తా ఉంటే అసలు ఏమేం జరిగింది అక్కడ అని చెప్పి పెట్టి ఒక మాట్లాడుతాడు. ఇంకోళ్ళు అక్కడే చనిపోయి ఉంటారు, లేక మనం ఏం చేయలేమని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లస్ అక్కడ మన బక్కీలు కూడా దొరికేసి ఉంటారు. ఇంకా బక్కీలు దొరికేసి వాళ్ళని స్టడీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అక్కడికి బక్కీ వాళ్ళు ఎత్తని దొరికిపోయారని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తూ ఉంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఇంకెవన్నీ వార్షిప్స్ అనేవి రెడీ అయిపోతూ ఉంటాయి. ఇంకా అందరూ వార్ ఆడికి రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా అంటే లూఫీ కూడా బయటకు వచ్చేసి దొరికిన ప్రతి ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ ఖచ్చితంగా ఏస్ నేను వస్తున్నా అని చెప్పి తనకి మొత్తం హార్మోన్స్ ఎక్కువ గల చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఏస్ మళ్ళీ బడికేసాడని చెప్పి మళ్ళీ లూఫీ మళ్ళీ బడికేసాడని చెప్తున్నాడు. అందరికి అలర్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లూఫీ మళ్ళీ బయటకు వచ్చేసి చెప్పి సరే ఫస్ట్ మనం దీని పోయి జైలుకి అలర్ట్ చేయబోకని ఫస్ట్ నేను పోయి చూసుకుని వస్తాను, ఖచ్చితంగా నేను పేరు తెచ్చుకోవాలంటే ఓన్పై నేను ఆపుకుంటూ రావాలని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే జైల్లో స్టడీ వచ్చేసి మన ఏస్ని ఎగ్జిక్యూటివ్ ప్లాట్ఫామ్కి తీసుకునేదానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంకా చూస్తే సమయం వచ్చేసేటట్టుంది, ఏస్ అదే ఇంకా వెళ్దామని చెప్తుంటారు. ఇంకా జింబే మాట్లాడుతుంటారు. మన లూఫీని ఆపేసేదానికి చాలా ట్యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటాడు. అయినా మన లూఫీ దాన్ని పట్టించుకోకుండా స్పీడ్గా నేను వెళ్తూ ఉంటాడు. తనకు చూస్తుంటే ఏం చేయలేదు ఏజ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. లెవెల్ 6 ఇదేనా అని చెప్పి మాట్లాడుతుంటే లెవెల్ 5కి లెవెల్ 6 చాలా తేడా ఉన్నట్టుగా ఉందని చెప్తుంటే సరే తను పక్కన పెట్టుకుంటాం. ఫస్ట్ టైం మీ అన్న నువ్వు కాపాడని చెప్తే అక్కడ ఒక గార్డ్ దొరికితే ఆ గార్డ్ని అమ్మాయిగా మార్చేసి అతని హార్మోన్స్ అమ్మాయిగా మార్చేసి ఉంటాడు. ప్లస్ నువ్వు ఎక్కడ ఉందో చూపిస్తే నేను మళ్ళీ నార్మల్గా మారాలని చెప్పగల. సరే నేను ఇలా ఉన్నాను చెప్పి నేను చాలా ఆనందించామని ఇప్పుడు నేను చాలా అందంగా ఉన్నాను, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి తను బాధపడుతుంటాడు. సరే తను పక్కన పెట్టి ఆ వేలో ఉంటాడు ఏస్ అని చెప్పేసి ఇంటికి చాలా స్పీడ్గా వెళ్తుంటాడు. అక్కడికి ఏస్ని అప్పుడే తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. దాని తర్వాత ఏస్ అక్కడ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఏస్ని తీసుకుని వెళ్ళిపోయాయని చెప్పి మన అందరికీ న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. ఏస్ ఇంకా ఎక్కువ దూరం వెళ్ళి ఉన్నాడు. నువ్వేనా లూఫీ? నాకు మీ అన్న నాకు నీ గురించి నాకు బాగా చెప్పాడు. తను ఎక్కువ దూరం వెళ్ళి ఉన్నాడు. వెళ్ళి మీ అన్నని కాపాడే తీసుకురా, నా పేరు జింబే, నన్ను గుర్తుపెట్టుకో ఖచ్చితంగా. నేను ఏస్కి మాటిచ్చాను, నేను ఖచ్చితంగా కాపాడుతానని చెప్తుంటే సరే దాని పక్కన పెట్టు, మా అన్న అక్కడికి వెళ్ళండి, తను ఇప్పుడే వెళ్ళి ఉంటాడు వెళ్ళు అని చెప్పేసి ఇంకా మన వాళ్ళు కూడా రెడీగా వెళ్తూ ఉంటారు. కానీ వెళ్తుంటే లిఫ్ట్ అనేది పని చేయకుండా లిఫ్ట్ని ఆపేసి ఉంటారు మన వాళ్ళు. తను ఇక్కడ చూస్తుంది లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయింటారు. కానీ వాళ్ళు వెళ్ళకుండా స్టేజ్ అన్నింటిని వాడుతూ ఉంటారు. ప్లస్ మన లూఫీ కూడా చావడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ చూస్తామంటే ఏస్ని ఎగ్జిక్యూటివ్ ప్లాట్ఫామ్కి తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి ట్రై చేస్తుంటారు. ఇంకా ఇక్కడ చూస్తుంటే ఏస్ వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు. ఎందుకంటే మన లూఫీ వచ్చేసి అని చెప్పి అని చెప్పి అందరితో ఫైట్ చేస్తూనే ఉంటాడు చాలా గట్టిగా. కానీ ప్లస్ వాళ్ళని ఆపుకున్నాను ఫైట్ చేస్తుంటారు. ప్లస్ దాని తర్వాత ఏస్ని పెట్టేసి మీ తమ్ముడు గడుగుతాం నీకు కావాలనుకుంటున్నావు ఏంది, నేను ప్లాట్ఫామ్కి నేను జాగ్రత్తగా తీసుకుని పోమని నాకు ఆర్డర్స్ ఇచ్చాడు, లేకపోతే అయిపోతావు, లేకపోతే మీ తమ్ముడిని చాలా నీచంగా నా తాత చేశాను నేను, నెక్స్ట్ నువ్వే అలా ఉండేదని చెప్పి చెప్తుంటాడు. ఇంకా బక్కీ నేను ఏమన్నా కూడా ఒక చోట పడేసానని చెప్పి ఇంకోసారి పనులు చేపిస్తానని చెప్పి ఏసీకి చెప్పేసి ఉంటాడు. ఇంకా చూస్తుంటే మన లూఫీ వాళ్ళ దగ్గర నుంచి కేసు మొత్తాన్ని కోసుకున్నామని చెప్పి ఒకటి చెప్పుంటాడు. వాడు ఒకే ఒక స్ట్రైక్లో కేసు మొత్తాన్ని కోసి తప్పేసి ఉంటాడు. ప్లస్ దానికి తన మెట్లు కూడా క్రియేట్ చేసి ఉంటాడు. ఇంకా మనం వెళ్ళవచ్చు పైకి అని చెప్పి చెప్తుంటే బాగా చేస్తుంది షో బాగుందని చెప్పి చెప్తాడు. ఏజ్ పేపర్ నేను చాలా విచిత్రంగా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తే బ్యాటరీ షిప్లోకి ఏసి నెక్కిచ్చేసి ఉంటాడు. ఇంకా ఇక్కడతో ఇంపుల్లో ఉంటావు ఏసి పని అయిపోయిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. షిట్ ఇంకా ఇక్కడ నుంచి మనం ఏసి పైకి వెళ్ళిపోతాడని కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏసి వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ ఏసి పైకి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి అంటున్నారు తొందరగా. అయినా వైట్ బియర్ ఏసి కొంచెం మాట్లాడుతూ ఉంటారు. వైట్ బియర్ వస్తా అని చెప్పి అక్కడికి బ్లాక్ బీడ్ కూడా రావచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే బ్లాక్ బీడ్ పండించారు కదా, ఖచ్చితంగా అంటే బ్లాక్ బీడ్ ఇక్కడే ఉంటాడు, నేను కూడా పట్టుకోవాలనుకుంటున్నాను, ఎవరిని ఖచ్చితంగా ఓడిస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే ఫస్ట్ మనం పక్కన పెట్టండి, ఫస్ట్ మనం పైకి వెళ్ళాలి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఏసి పైన ఉంటాడని చెప్పి మాట్లాడుతుంటాడు. సరే మీకోసం నేను స్టేజ్ క్రియేట్ చేస్తాను కూడా చెప్తూ ఉంటాడు. అక్కడ మనకి క్రొకటైల్ కను కూడా ఉంటాడు. లూఫీ సభా బాగున్నావా, చాలా రోజులు అవుతుంది నేను చూసి అని చెప్పి చెప్తుంటాడు. క్రొకటైల్ నువ్వు ఇక్కడేం చేస్తాను చెప్తే చాలా రోజులు అయిపోయినాయి లూఫీ, ఇంకా ఎలా ఉన్నావు సచిగుడి దాని ఇది ఫేమస్ ఎలాగేస్తుంది నాకైతే. తర్వాత సరే అయితే నువ్వు ఏసు కోసం వచ్చావని చెప్పి తెలిసింది, నన్ను విడిపి నేను కూడా వచ్చి నీకు కాపాడుతాను, ఏసు నేను కూడా కాపాడుతాను నీతో కలిసి అని చెప్పి అని చెప్తా ఉంటాడు. అయినా నిన్నెత్తి నేను నమ్మంటావు, నువ్వు వాళ్ళ భాషలో ఏమేం చేస్తావు నాకు బాగా గుర్తుందని చెప్తుంటే, వివి నువ్వు ఎంత తాచపెట్టావు నాకు బాగా గుర్తు అని చెప్తుంటే అదంటావు. అప్పుడు సరే అయితే నన్ను విడిపి నిన్న అసలు నేను విడిపోయినని చెప్తుంటే, మనకి ఎక్కువ మనుషులు అంట మంచిది లూఫీ మనం విడిపి తీసుకుని వెళ్తాం, తను ఏమని చేస్తే నేను ఉంటాను నా పక్కన నా క్రొకడైల్ నువ్వు ఎలా ఉన్నావు నీ సీక్రెట్ నాకు బాగా గుర్తుందని చెప్తుంటే, నీ క్రొకడైల్ తెలుసా అని చెప్తుంటే నాకు నువ్వు తెలియదు, నువ్వు ఏవాక నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంది అని చెప్పి మన క్రొకడైల్ చాలా కోపపడతా అంటాడు. చా అని చెప్పి మాట్లాడుతుంటే క్రొకడైల్స్ అమ్మా అక్కడ ఏం చేస్తానని చెప్పి చెప్తుంది. ఇంకా అక్కడ చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి మన జిమ్మే కూడా అక్కడే ఉంటాడు. ఇంకా జిమ్మేని కూడా విడిపించేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. అయినా నన్నే విడిపించాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నువ్వు వెళ్ళు మీ అన్నయ్య నువ్వు కాపాడు, తను
వాల్నట్స్ దగ్గర ఉన్నాడు, నేను ఒక వాల్నట్ గివ్ అప్ ఇచ్చేసాను కాబట్టి నాకు ఇంకేం అవసరం లేదు, వాల్నట్ పిలవలేదు కాబట్టి నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా వెళ్ళి నేను కూడా నీకు వేసిన కాబట్టి ట్రై చేస్తాను, నేను కూడా బయటకు వచ్చేస్తాను అని చెప్పి తను కూడా విడిపించేస్తుంటాడు. అలాగే మన జిమ్మేని ఇంకా మన క్రొకడైల్ కూడా విడిపించేసి ఉంటాడు. ఇంకా అక్కడితో మన స్ట్రైట్కి వెళ్ళి వేసింది కాబట్టి దానికి ప్లాన్ వేస్తుంటాడు. క్రొకడైల్ నువ్వు ఏం తప్పు పని చేస్తాను కానీ నేను అక్కడ పట్టేస్తాను అనుకుంటాడు. ఇక్కడ చూస్తే ఇంకా అందరూ పాయిజన్ బుల్లెట్స్ యూస్ చేసి మన స్ట్రాట్స్ని పడేయాలనుకుంటారు. కానీ అక్కడ ఒక స్టేజ్ని క్రియేట్ చేసి వాళ్ళు అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చూస్తామంటే జైలర్ ఇంకా చూస్తూ ఉంటే అక్కడికి ఒకప్పుడు పాట జైలర్ కూడా అక్కడే ఉంటారు. నన్ను బయటిది నేను వాళ్ళని ఓడిస్తా అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు అసలు బయటిది పక్కన చెప్పినా కానీ సరే ఇంకేం చేయలేం, ఇంకొంచెం మనకు కావాల్సిన జైలర్ కూడా ఇప్పుడు లేడు, తను అక్కడికి మెరీన్ ఫోర్ట్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఫస్ట్ మనం బయటికి తీస్తే కానీ మనకి ఏం జరగదు అని చెప్తాను. చాలా చాలా ఎడిటింగ్ అలా చేసి సరే దీని ఇంపాక్ట్ నేను చూసుకుంటాలే, ఎవరిని బయటకు వదిలేని అని చెప్పి తను చెప్పేసి ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మనోడు అందరూ ఇంకా రెడీ అయిపోయి ఇంకా అందరూ మన ఇవాగ తన సైన్యం మొత్తం తీసుకుని బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేస్తుంది. స్ట్రైట్కి వెళ్ళి మనల్ని ఏస్ని కాపాడేదానికి తను ఎంత మనిషిలో నన్ను మనిషి అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది. అలాగా మన ఏస్ని ప్లాట్ఫామ్ నుంచి తీసుకుని వెళ్ళిపోతాం, తన ఎగ్జిక్యూటివ్ ప్లాట్ఫామ్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. తన దగ్గర చూస్తూ ఉంటే ఇదిగో ఇదే ఎలీజ్ లాబీ గేట్ ఓపెన్ చేసేసి ఉంటాడు. ఇంకా అక్కడ నుంచి ఎలీజ్ లాబీ నుంచి ఏస్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి అంటాడు. దాని దగ్గర చూస్తుంటే ఇంకా అమ్మాయి ఏస్ వెళ్ళిపోయి అని చెప్పి ఇక్కడ చూస్తుంటే ఏస్ ఎక్కుతాను వెళ్ళున్నాడు. ఫస్ట్ మనం తొందరగా వెళ్ళాలని చెప్పి ఇంకలందరూ స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. సరే మన క్రొకడైల్ కూడా తన ఫుల్ ఫామ్లోకి వెళ్తూ ఉంటాడు. తనకి దగ్గరలో ఏం కనమని కానీ వాటి అన్నిటిని పిలుచుకుంటా మరీ చంపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. లెవెల్ 4లో ఉన్నారు సార్ వాళ్ళంటే చెప్తుంది. మీరంతా ఉన్నాడు, జిమ్మే వాటర్ కాబట్టి హీట్గా ఉంటుంది, ఇలాంటి లెవెల్ 4లో ఉన్నారు, ఫస్ట్ ఇలాంతా మనం ఆపేద్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. తన సరే ఇంకోళ్ళందరినీ కాల్చని చెప్తుంటే మనవాడికి ఇంచు దెబ్బ కూడా తగులుతుంది. ఎవరిని కావాల్సిన ఒకసారి చూసుకోండి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ప్లస్ తన శాండ్ పవర్ మొత్తం యూజ్ చేసి తన బాడీలో నుంచి మొత్తం ఇంప్రూవ్ వాటర్ మొత్తం పీల్ చేసుకుంటాడు. మళ్ళీ లూఫీ రెయిన్ అని చెప్పి ఫైట్ చేస్తుంటాడు. జిమ్మే తన వాటర్ టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు ఫైట్ చేసేదానికి. జస్ట్ మనకు ఫిష్ మ్యాన్ కరాటే యూజ్ చేస్తుంటాడు. ఆ కరాటీతో చాలా కూడా మనం వేసేస్తుంటాడు. ఫిష్ మ్యాన్ కరాటే మనం చూస్తున్నాం వాళ్ళ ఆడుకులో. తన ఇక్కడ చూస్తూ ఉంటే మనకి వీళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. ఇంకా బక్కి వీళ్ళు ఎక్కడే ఉంటారు, వాళ్ళు తప్పించుకొని ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు చిన్నగా దాని నుంచి తప్పించుకునే దాన్ని ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. దాని మీద వచ్చి బసేసింది. ఇక్కడ చూస్తే కీస్ ఇచ్చేసి ఇంకా బయటకు వచ్చాయి, మిస్టర్ 1 నీకోసం వెయిట్ చేస్తాను అని చెప్పి చెప్తుంటాడు. ఇంకొకరితో ఇంపుల్ డౌన్ పార్ట్ 1 అనేది అన్నీ అయిపోయింది. నేను పార్ట్ 2 రేపే అప్లోడ్ చేస్తాను. అలాగే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే మనకి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియదు. ప్లస్ మనకి వార్ ఆర్క్ కూడా ఉంది. ఫస్ట్ ఇంపుల్లోని కంప్లీట్ చేసి వార్ ఆర్క్ తొందరగా వెళ్ళిపోతాం గైస్. ఓకేనా?